పేరు కాజల్. నేను అందరికీ ఫేవరెట్. అమ్మ, నాన్న, ఫ్యూజ్ అన్నయ్య, ఈషా అక్క అందరి ఫేవరెట్. మరి ఎందుకు ఇలా జరిగింది? నేనేం తప్పు చేశాను? నాకే ఎందుకు ఇలా జరిగింది? మీరేమైనా తీసుకోండి. సరే స్వీట్ తీసివ్వరా. ఇదే నా కూతురు ఇషా, అది నా భార్య ఉమా. టీ ఉమా. అలాగే మాకు 3 పిల్లలు, ఇషా, కిషోర్, కాజల్. చాలా సాంప్రదాయంగా పెరిగారు. నాన్న ఈ రోజు స్కూల్లో తను మా అమ్మాయి కాజల్. కాజల్, వాళ్ళకి నమస్కారం చెప్పు. హాయ్. కాజల్, నీ డ్రెస్కి ఏమైంది? అది 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 స్కూల్లో ఆడుకున్నప్పుడు పడిపోయాను. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. అది ఏంటంటే మా ముగ్గురులో కల్లా కాజలే చిన్నది, అందుకే కొంచెం అల్లరి ఎక్కువ. అందరూ అంటారు కదా స్మాల్ ప్యాకెట్ బిగ్ ధమాకా అని. మమ్మీ, సమోసా చాలా వేడిగా ఉంది. ఎప్పుడు చూడు ఈ పిల్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ రోజు చూడు మళ్ళీ ఇది తిట్లు కాస్తుంది. తిట్లు తినేసాను, ఇప్పుడు సమోసా తినేచ్చా మమ్మీ? నువ్వు ముందు పని చెయ్యి. ఇది తీసుకెళ్ళు. అరే ఆగండి బృందా గారు, నేను తీసుకువెళ్తాను. తను పడేస్తుంది. నేను నీతో వస్తాను. పద. ఇషా, సరే గాని మీకేమంటే ఇష్టం? వంట చేయడం ఇష్టం, తినటం ఇంకా ఇష్టం. వంట చేయడమా? అలాగా? ఇప్పటి వరకు నాకు వంట చేసి పెట్టలేదే. నాకెక్కడిచ్చింది? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జ్యూస్ తీసుకోండి. అరే, రాబోయే బావని చూడటానికి వచ్చాం, అంతే కదా అన్నా? అంతే కదా. ఇలా చూడండి, మేం ముగ్గురం ఎప్పుడు ఒకటిగానే వెళ్తాం. ఒకవేళ మీరు అక్కని తీసుకువెళ్లారంటే తర్వాత మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. నేను కూడా వస్తాను. ఓరి నాయనో, అయితే ఒక పని చేద్దాం. మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది కదక్క. ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, ఏమైంది? ద్వారకానాథ్ ఏమన్నారు? వచ్చే నెల దేవేషు అమెరికా వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే ఈ నెల వచ్చి పెళ్లి చేసేద్దాం అంటున్నాడు. ఇంత తొందరగా మనం డబ్బుకి ఎలా ఏర్పాటు చేయాలి? అనయ్య, ఈషా మనకు కూతురు లాంటిది. పెళ్లికయ్యే సగం ఖర్చు నేను పెట్టుకుంటాను. రేపు మనం శేఖర్తో కూడా మాట్లాడదాం, తను మనకు సహాయం చేస్తాడు. అది కాదు మహేష్, బయట వాళ్ళు మన కుటుంబ విషయాల్లో తల దొరచకూడదు. అన్నయ్య, వాడు నా చిన్నప్పటి స్నేహితుడు, ఖచ్చితంగా సంతోషంగా హెల్ప్ చేస్తాడు. అవును, కరెక్ట్. శేఖర్ అంకుల్ చాలా మంచి ఆయన. మహేష్, నాకు సగం భారాన్ని తగ్గించావు. అయ్యో అన్నయ్య, కాజల్కి పెళ్లి జరిగేటప్పుడు అప్పుడే పెళ్ళా? అదంతా వద్దు, నేను పెళ్లి చేసుకోను. నేను అమ్మతోనే ఉంటాను. ఏయ్ కాజల్, కాజల్ రానివ్వండి. పెద్ద ఆయన కరెక్ట్గానే చెప్పారు, నా మాట వినడం లేదు. కాస్త ప్రశాంతంగా ఉండు. మహేష్ వెళ్ళాడు కదా కాజల్ తీసుకురావడానికి. ఫోన్ వచ్చేసింది. హలో, కాజల్ దొరికింది కదా, తనకి ఫోన్ ఇవ్వు. కాజల్ భారతి వాళ్ళ ఇంటికి రాలేదు. ఏంటి? తను ఎక్కడికి వెళ్ళుంటుంది? మహేష్ దొరికిందా? లేదు. ఎవరైనా తిట్టుంటారు, అందుకనే అలిగి ఎక్కడైనా కూర్చొని ఉండుంటుంది. దొరుకుతుందిలే, పద అక్కడికి వెళ్ళి చూద్దాం. కాజల్ కనిపించిందా? ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎక్కడ దొరకలేదు అన్నయ్య. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేద్దాం? మనం పోలీసుల సహాయం తీసుకుందాం.
మీరు చివరిగా కాజల్ని ఇక్కడే చూసారా? అవును. అరే నాన్న, దారి మర్చిపోయారా? మన ఇల్లు అక్కడుంది కదా. అమ్మడు మర్చిపోలేదు. ఇప్పుడే నేను పని పూర్తి చేసుకుని వస్తున్నాను. సరే అయితే నేను మీతో వస్తా. మీతో వచ్చినప్పుడు నాకు చాక్లెట్ కొనివ్వండి. మా నువ్వు చాక్లెట్ శంభూ బాబాయ్ దగ్గర తీసుకో. నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కాజల్ ఫోటోని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయి. సార్, చుట్టుపక్కల షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. మార్నింగ్ వాళ్ళందరూ తెరవగానే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నో శర్మ, ఇది చిన్నపిల్ల మ్యాటర్. మార్నింగ్ వరకు వెయిట్ చేయలేం. పెట్రోలింగ్ టీంకి చెప్పు, వెంటనే ఆ పాపను వెతకమని చెప్పు. పక్కనే కొలను ఉంది, అక్కడ చెక్ చేయమనండి. ఓకే సార్. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగు. అమ్మా, ఎక్కడికి కాజల్ వెళ్తున్నావు? ఇంకో రాలేదు, వెతకడానికి వెళ్ళాలి. వెళ్తాను. కాజల్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. వదిన తను ఇంకో రాలేదు, ఎక్కడుందో ఏంటో. తనకి నేను వెళ్తాను. ఏమీ కాదు, తను వచ్చేస్తుంది. కానీ వదిన ఇంకో రాలేదుగా. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తనకేం కాదు. తను ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. వదిన, నాకు నా కాజల్ కావాలి. వస్తుంది. చెప్పండి సార్. కాజల్ నిన్న సాయంత్రం కొట్టుకొచ్చింది సార్. శంభు అంకుల్, చెప్పమ్మా. చాక్లెట్. ఇదిగోమ్మా. సరే, తను షాప్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఎవరైనా తనని ఫాలో అవుతూ వెళ్ళడం నువ్వు చూసావా? లేదా తనని ఫాలో అవుతున్నట్టు ఎవరి మీద నీకు సందేహం కలిగిందా? లేదు సార్. సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్లో కాజల్ క్యాప్చర్ అయ్యింది. 6:30కి తను ఈ సందు ద్వారా ఎగ్జిట్ అయ్యింది. తన ఇల్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ ఘటన 1 కిలోమీటర్ లోపలే జరిగింది. అంటే 6:13 నిమిషాల తర్వాత. పూర్తి ప్రదేశాన్ని స్కాన్ చేశాను సార్. అలాగే పక్కనున్న వాళ్ళని కూడా అడిగాను, కానీ అందరూ కాజల్ని చూడలేదని చెప్తున్నారు సార్. పైగా ఎలాంటి హడావిడి కూడా లేదంటున్నారు సార్. అంటే ఇది తెలిసిన వాళ్ళు చేసిన పని అయ్యి ఉండాలి. కాజల్తో ప్రేమతో మాట్లాడి తీసుకెళ్ళి ఉండాలి. సొంత వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇది కిడ్నాపింగ్ మ్యాటర్ అయితే ఈ పాటికే ఫోన్ వచ్చి ఉండాలి. బృందా, నాన్న దొరకలేదు. కనిపించలేదు. బృందా దొరికిందా? లేదు. ఇంట్లో కూడా వెతికాను, పక్కింట్లో కూడా అడిగాను, లేదని చెప్పారు. తను ఎక్కడికి వెళ్ళింది? వదిన, మీరు ఇంట్లోనే ఉండండి, మేము బయటికి వెళ్ళి వెతుకుతాం. రే మహేష్, ఏమైంది? శేఖర్, బృందా ఎటో వెళ్ళిపోయింది. అరే భయపడకు, తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. బృందామా, పిన్ని పిన్ని, మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? కాజల్ వచ్చేస్తుంది. మహేష్ 12 ఏళ్ల పాపని ఇంత క్రూరంగా ఎవరు చేసుంటారు? చూస్తుంటే అలాగే అనిపిస్తాను సార్. పైగా తనని రేప్ చేశారు కూడా. కానీ నిన్నే ఈ చోటుని స్కాన్ చేశాను సార్. ఇక్కడ అసలు ఏమీ లేదే. శవాన్ని అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వేలాడదీశారేమో. బాడీని ఇక్కడ వేలాడదీసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా బాడీని ఎక్కడో దాచిపెట్టుంటారు. ఏదో ఇంట్లోనైనా, ఏదో కొట్లోనైనా. ఆ దుర్మార్గుడు చేసిన పని చూడు. వాడు కేవలం కొట్టడమే కాదు, కన్ను పొడిచి తీసేశాడు. బాడీని పోస్ట్ మార్టం పంపండి. ఈ ఏరియా అంతా సీల్ చేయండి. రైట్ సార్. చూడండి, ఇది ఎవరు చేసినా సరే వాడిని వదిలిపెట్టాం.
కాజల్ పిఎం రిపోర్ట్. గొంతు నలగడం వల్ల తను చనిపోయింది. ఇది రేపా? రేప్ చేయలేదు సార్, కానీ చాలా టార్చర్ మాత్రం పెట్టాడు. వీప్ మీద, ఒంటి మీద చాలా గాయాలున్నాయి సార్. 2 ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి సార్. కాజల్ను ముందు చాలా దారుణంగా కొట్టారు. గొంతు నిలిమేసిన తర్వాత తన కళ్ళని 12 ఏళ్ల పాపని ఇంత దారుణంగా హింసిస్తారా? చదువుతుంటేనే రక్తం మరిగిపోతోంది. ఆ దుర్మార్గుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. శర్మ, వాణ్ణి ఎలాగైనా పట్టుకుని తీరాలి. వాణ్ణి కటకటాలో తొయ్యాలి. ఎవరు పద్దాక ఫోన్ చేస్తున్నారు? జేవిష్ వాళ్ళ నాన్నగారు ఒకవేళ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయడానికి కాల్ చేస్తున్నారేమో. సాయంత్రం ఆయనతో మాట్లాడతాను. 6 నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందామని చెప్తాను. సరే, దేవేష్ ఒకసారి అమెరికా వెళ్ళాడంటే తను ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? నా తమ్ముడు కూతురు చనిపోయింది. నీ కూతురు పెళ్లి ముఖ్యమైపోయిందా? ఆ? అనే వదిన చెప్పింది నిజమే. ఒకవేళ మనం ఈ పెళ్లిని ఆపామంటే ఈ సంబంధం చెడిపోవచ్చు. ఇంత మంచి సంబంధాన్ని వదులుకోకూడదు. మహేష్, ఏమంటున్నావు నువ్వు? నిజమే చెప్తున్నారు. నిషా దేవేష్ పెళ్లి ఈ నెలలో జరగడమే మంచిది. సార్, మేము ఎవరికి ఏం ద్రోహం చేశాం? మా బంగారు తల్లి విషయంలో ఇలా జరిగింది. చూడండి, అసూయ ద్వేషాలు ఎవరినైనా మృగంగా మార్చేస్తాయి. మీకు మీ ఫ్యామిలీకి ఎవరితోనైనా ఏదైనా శత్రుత్వం ఉందా? సార్, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరది? రాధే. ఎవరా రాధే? సార్, తను ఇక్కడే పక్కనే ఉంటుంటాడు. మహేష్కి దూరపు బంధువు సార్. తన మానసిక స్థితి బాగోలేదు. కోపిష్టి, విచిత్రమైన వాడు సార్. పోయిన నెల స్నేహ అనే అమ్మాయిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. చేతులు పడుతూనే వదిలేండి. నాతో ఆడుకోకపోతే నేను నిన్ను ఎవరితోనూ ఆడుకోనివ్వను. రా. అమ్మా. కాజల్, నువ్వు నన్ను కొట్టావు. నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను కొట్టకండి. వీళ్ళు నన్ను కొడతారు. కొట్టద్దని చెప్పండి. నిన్ను మేము కొట్టం. జరిగింది చెప్పు. కాజల్ నిన్ను కొట్టింది కదా? కాజల్ పెద్ద పెద్ద గుడ్లేసుకుని చూస్తుంది. ఈ అమ్మాయి నన్ను కొట్టింది ఇక్కడ కర్రతోటి 5 సార్లు. కాజల్ నిన్ను కొట్టిందని నువ్వు తన్ను కొట్టావా? మీకు సిగ్గుగా లేదా? వీడు మానసిక వ్యాధితో బాధపడుతున్నవాడు. వీడు హత్య చేసి ఉంటాడని మీరు ఎలా చెప్తున్నారు? హత్య చేసేంతగా మిగతా పిల్లలతో నడుచుకున్నాడు కదా. కాజల్ అతన్ని కొట్టింది కదా. ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా? మహేష్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే మమ్మల్ని పగ తీర్చుకుంటున్నారు. ఔదేశ్, మహేష్, నేను మేమందరం కూడా రిలేషన్సే. ప్రాపర్టీ విషయంలో కోర్టులో కూడా కేసు జరుగుతుంది. దాని తీర్పు మా సైడ్ వచ్చింది. దానికి పగ తీర్చుకుంటానికే మహేష్ నా కొడుకుని ఇందులో ఇరికిస్తున్నాడు. కానీ రాధే మానసిక రోగి కదా, అతన్ని కస్టడీలోకి తీసుకోలేం. కానీ సార్, కస్టడీ దొరకకపోతే మనం ఇంట్రాగేట్ ఎలా చేయగలం? ఒక రకంగా మనం కస్టడీలోకి తీసుకోవచ్చు. మన దగ్గర వ్యతిరేకంగా సాక్ష్యాలుండాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి. రాజేని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకో విషయం తెలియాలి, మహేష్ ఫ్యామిలీతో ఎవరికైనా విరోధం ఉందా? ఎవరా లేపేదే? లేవరా. లేవండి. కాజల్ ఏ దారిలో వెళ్ళిందో అక్కడే తరచుగా మీరు తాగుతూ ఉంటారు. కానీ కాజల్ చనిపోయిన తర్వాత మీరు మరో చోటు వెతుక్కున్నారు. ఎందుకని? సార్, అలాంటిదేం లేదు సార్. మాకు ఆ అమ్మాయి గురించి మీరు ఏం పేరు చెప్పారు సార్? ఇదిగో చూడండి, ఈ అమ్మాయి పేరే కాజల్. బాగా చూసి చెప్పండి. ఆ రోజు నేను ఈ అమ్మాయిని ఒక అతనితో కలిసి చూశాను సార్. ఎవరా వ్యక్తి? రే చెప్పరా, ఆయన ఎవరు?
వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఏ కీలుకు ఆ కీలు విరిచేయండి. వాడి పేరు చెప్పేంత వరకు వీళ్ళని వదిలిపెట్టకండి. సార్ సార్ నాకు తెలిసి వీళ్ళే తన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఇప్పుడు కహానీలు చెప్తున్నారు సార్. నాకు రాధ మీద డౌట్గా ఉంది సార్. నా డౌట్ ఏంటంటే కాజల్ని రాధే గాని ఇంకెవరో గాని బలవంతంగా కిడ్నాప్ చేసుంటే కాజల్ అరిచుండాలి కదా, అరవలేదు. ఎందుకని? ఒకళ్ళు వెనక నుంచి దాడి చేసి ఉండొచ్చేమో హఠాత్తుగా. ఈ తాగుబోతుల్ని వాచ్ చేయండి. రాధే మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సార్. అలాగే ఇంకో విషయం సార్, మనం కాజల్ నైబర్స్ ఇంకా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాం, కానీ కాజల్ చదివే స్కూల్లో మాత్రం మనం ఎంక్వైరీ చేయలేదు సార్. శర్మ, తనకి వయసు 12 ఏళ్ళు. స్కూల్లో అంతగా ఏం జరుగుతుంది? అది మర్డర్కి దారి తీస్తుందా? జూవెనైల్ క్రైమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి సార్, అందుకే సార్. సార్ స్కూల్ క్రైమ్, షూట్అవుట్ ఇవన్నీ విదేశీలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టారు. సరే, స్కూల్ వాళ్ళతో మాట్లాడదాం. 1 2 3 4 5 6 7. అరే చూడండి రా, పాపం కాజల్ కింద పడిపోయింది. తను మానిటర్ అవ్వాలంట. సరిగ్గా నడవడం కూడా తెలియదు. మానిటర్ అవుతుందంట పెద్ద. నన్ను భయపెడుతున్నావా? నేను భయపెట్టాలనుకోవడం లేదు, నిన్ను భయపెట్టడానికి వచ్చాను. స్కూల్లో అందరూ నన్ను చూసి భయపడతారు. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూసావా, భయపడిపోయాడు. మళ్ళీ నా ఫ్రెండ్స్ కి నాకు ఇబ్బంది పెట్టకు. నిజంగానే నేను ప్రిన్సిపల్ సార్ కి చెప్తాను. నువ్వు ఇంకెవరిని భయపడలేవు, స్కూల్లో కూడా ఉండవు. దాని తర్వాత ఆకాష్ తన్ని ఫాలో అవడం మొదలెట్టాడు. ఒకరోజు తన లిమిట్స్ క్రాస్ చేశాడు. నిన్ను వదిలు. నన్ను చూసి నవ్వావు కదా, వదిలు. నవ్వుతే ఇలాగే ఉంటుంది. నిన్ను స్టోర్ రూమ్ లో పారేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నవ్వు. భారతి, ప్రియా, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సార్, మేము ఆకాష్ అనే అబ్బాయిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసాం. అది కాకుండా మానిటర్ పొజిషన్ నుంచి కూడా సస్పెండ్ చేసాం. ఆ ప్లేస్ లో మేము కాజల్ని మానిటర్ చేసాం. నేను ఒప్పుకుంటాను సార్, కాజల్కి చాలా చిరాకు తెప్పించాను, కానీ తనని నేనేం చేయలేదు సార్. కాజల్ విషయంలో నిన్ను స్కూల్ నుండి 12 రోజులు సస్పెండ్ చేశారు. స్కూల్ లీడర్గా నిన్ను తీసేసి తన్ని చేశారు. నీ కోపం వచ్చి ఉంటుంది కదా. మీరేం మాట్లాడుతున్నారు సార్? ఇలాంటి ప్రశ్నలు వేసి మా అబ్బాయిని కంగారు పెట్టకండి సార్. ఒక్క నిమిషం సార్. హలో, అరే చెప్పాను కదా మీకు. అరే, లోడింగ్ నా కళ్ళ ముందే జరగాలి. నాకు కొంచెం పనుంది, అయిన తర్వాత వస్తాను. సార్, మా అబ్బాయి గురించి మీకు తెలియదు అనుకుంటాను సార్. తను క్లాసులో టాపర్. చూడండి, నా ఉద్దేశం. ఒక్క నిమిషం. అరే చెప్పాను కదా మీకు, వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను? మీరు మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి. మీరేం చేస్తున్నారు? నాకు చాలా ముఖ్యమైన పనుంది సార్. మీ అబ్బాయి ఫ్యూచర్ వాడికంటే ముఖ్యమైన పని మీకు? కాస్త అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ అమ్మాయి చనిపోయిందో తనకు కూడా జీవితం ముఖ్యం కదా. హత్య చేశారు, అంతకుని మేము పట్టుకోవాలి. అది కూడా మా ముఖ్యమైన డ్యూటీ. సారీ సార్. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. నాకు పూర్తి నమ్మకం ఉంది, నా కొడుకు అలాంటి వాడు కాదు. సరే వాడిని అలాగే పట్టుకుని ఉంచండి. నమస్కారం సార్. నేను తర్వాత కాల్ చేస్తాను. హంతకుడు గురించి ఏరా తెలిసిందా? మా దగ్గరికి రోజు బోల్డని కేసులు వస్తూ ఉంటాయి. మనుషుల గురించి, దోపిడీల గురించి, హత్యల గురించి, మానభంగాల గురించి. మమ్మల్ని ఏం చేయమంటారు? వాటి గురించి పట్టించుకోమంటారా? లేదంటే మా పోలీస్ ఫోర్స్ మొత్తం మీ ఆవును చెప్పిన వాళ్ళ గురించి వెతకమంటారా? ఏం చేయమంటారు? అమ్మా, ఈషా అక్క పెళ్లికి ఈ డ్రెస్ వేసుకుంటా. చూడ్డానికి బాగుందిగా. అచ్చం దేవతలా ఉన్నావు. బృందా, వదిన చేరిచ్చింది. ఈరోజు పూజ ఉందట. ఎందుకు ఇంకా బాధపడుతూ ఉన్నావు? నేను చెప్పాను కదా, కాజల్ వస్తువులు దూరంగా పెట్టే. బృందా, ఈషా కూడా మన కూతురే. ఇంకో 10 రోజుల్లో తనకి పెళ్లి. నువ్వు బాధపడడం మానేసి వదినికి పెళ్లి పనుల్లో కొంచెం సహాయపడు. విచిత్రంగా ఉంది సార్. కాజల్ హత్య జరిగి కొన్ని రోజులే అయింది, అయినా సరే ఇంట్లో పెళ్లి జరుగుతుందేంటి? ఇంత తొందర? ఇదంతా దేనికి? సార్, ఇద్దరు దొరికారు కదా, వాళ్ళిద్దరూ ఏదో చెప్పాలనుకుంటున్నారు.
వెళ్దామా శేఖర్? శేఖర్ సార్, శేఖర్ కాజల్ని చంపాడా? లేదు సార్, నేను ఇది నమ్మలేను. చూడండి, మాకు 2 సాక్షులు దొరికారు. వాళ్ళు కాజల్ వీడితో వెళ్ళడం చూశారు. తీసుకురండి. సార్, శేఖర్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు సార్. ఆ రోజు ఈవినింగ్ నేను కాజల్ని చూశాను. ఏయ్ కాజల్, ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు? దెయ్యం ఊరు తిరుగుతుంది, మరి ఇంకేం చేస్తుంది? సరే, నాకు ఒకటి చెప్పు. నువ్వు పానీపూరి తింటావా? ఆ, అయితే నాతో పాటు రా. తర్వాత కాజల్ని నీతో తీసుకెళ్ళావు. తన్ని దారుణంగా కొట్టావు, గొంతు పిసికావు, కళ్ళు పొడిచేశావు. ఎంత క్రూరమైన చర్య! మీలాంటి వాళ్ళు బతికుండడానికి అనర్హులు. అవును సార్, మీరు కరెక్ట్గానే చెప్పారు. నాకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. నన్ను ఊరి తీసి చంపండి సార్. ఈ నాటకాలొద్దు. నిజం చెప్పు. కాజల్ని ఎందుకు చంపావు, ఎప్పుడు చంపావు, ఎక్కడ చంపావు? నీ నోటి నుంచి నిజం కక్కిస్తాను. కొట్టండి, నన్ను కొట్టండి, బాగా కొట్టండి, చచ్చేదాకా కొట్టండి. బ్రతికే అర్హత లేదు నాకు. నేను చావడానికి అర్హుండే. మొదటిసారి ఈ కేసు అయోమయంగా ఉంది. ఈ కేసుకి క్లూ దొరకనంటోంది. సరైన సాక్ష్యం లేదు. హంతకుడు నేరం ఒప్పుకున్నాడు. కానీ ఈ కేసు మాత్రం ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఎందుకు సార్? మొదటి విషయం ఏంటంటే, శేఖర్ కాజోల్ని హత్య చేసుంటే దానికి మోటివ్ ఏంటి? వాడు చెప్పడం లేదు. కాజోల్ని వాడు ఎక్కడ చంపాడు అది చెప్పడం లేదు. తన్ని ఎక్కడ దాచిపెట్టాడో అది చెప్పడం లేదు. వాడు తన్ని చెట్టుకి ఎప్పుడు వేలాడదీశాడో అది చెప్పడం లేదు. అయితే శేఖర్ మనకి అబద్ధం చెప్పాడంటారా? కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరో చేసిన హత్యని తన మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఇదే నాకు కన్ఫ్యూజ్గా ఉంది. కానీ నాకు గట్ ఫీలింగ్ ఉంది, శేఖర్ హంతకుడు కాదు. రాధే యొక్క అప్డేట్ లేదు సార్, తన ఇంటి పక్కనే ఒక మనిషిని పెట్టాను, కానీ తను 2 రోజులుగా బయటికి రాలేదని సార్. వాళ్ళ నాన్నగారు ఆపుంటారు. ఆకాష్ వాళ్ళ నాన్న వివేక్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తీయండి. వాళ్ళ స్కూల్ టాపర్ పిల్లాడికి సస్పెండ్ వచ్చింది. వాడిది చేసి ఉండొచ్చు. సార్, ఈ రోజే మన వాళ్ళని అక్కడ పంపిస్తాను. కనిపెట్టు. సరే సార్. సార్, నాకు సందేహం వస్తాను సార్. ఇలా కూడా జరుగుండొచ్చు. ఆ శేఖర్ ఎవరైనా కాపాడడానికి నేరం తనపై వేసుకుంటున్నాడేమో. మహేష్ తనకి బాల్య స్నేహితుడు. శేఖర్ ఎందుకు ఇలా చేయాలి? శేఖర్ ఫ్యామిలీ ప్రయాగరాజ్లో లేరా? లేదు సార్, అతను ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. కానీ 3 ఏళ్ల క్రితం హఠాత్తుగా తిరిగి వచ్చాడు. పైగా ఒంటరిగా ఉంటున్నాడు. పాయింట్ అక్కడే ఆగిపోయింది. శేఖర్ ఇంకొకటి చేసిన హత్యని ఎందుకని తన మీద వేసుకుంటున్నాడు? ఇది మనం తెలుసుకోవాలంటే శేఖర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. వెనక్కి వెళ్ళి చూడాలి. ఇవాళే ముంబైకి బయలుదేరదాం. శేఖర్ పాస్ట్ గురించి తెలుసుకో. ఓకే సార్. శేఖర్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళకు. ఏం చేయమంటావు? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను ఒక పని చేస్తాను. నేను నాకున్న పనులన్నిటినీ త్వరగా పూర్తి చేస్తాను. అప్పుడే నేను నీతో, నా బిడ్డతో ఎక్కువ సమయం గడపగలను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. సార్, ఏమైందో నాకు తెలీదు. నేను ఇంట్లోకి వెళ్ళి చూస్తే వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. అంతేకాదు నా భార్య తృప్తి, తను కూడా ఇంట్లో కనబడలేదు. బయటకొచ్చి అందరినీ అడిగాను, కానీ ఎవరూ తెలియదని చెప్పారు. సార్, సార్ ప్లీజ్ తన్ని వెతికి కనిపెట్టండి. సార్, నా భార్య తల్లి కాబోతోంది. ఏంటి? శేఖర్ తన భార్యను చంపినట్టు కంప్లైంట్ ఉందా? అవును సార్. శేఖర్ 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ కేసులో ఆధారాలు దొరకపోవడం వల్ల అతన్ని వదిలేశారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం ఏమిటి? అది తెలియలేదు సార్. అతని భార్య తృప్తి? నో సార్. మరి డెడ్ బాడీ? నో సార్. నేను వాగ్లేతో చెప్పొచ్చాను, ఆ కేసులో ఏదైనా అప్డేట్ దొరికితే గనక వెంటనే ఇన్ఫార్మ్ చేయమని. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. శేఖర్ భార్య కనిపించకుండా పోయింది 3 సంవత్సరాలకు ముందు. కానీ 3 ఏళ్లకు ముందు జరిగిన సంఘటనకి కాజల్ హత్యకి సంబంధం ఏంటి? ఒకవేళ ఇలా ఉంటుందా? శేఖర్ తన భార్యను చంపుంటాడు, తర్వాత శిక్ష నుండి తప్పించుకుని ఉంటాడు. ఆ నేరం చేసినందువల్ల
ఇప్పుడు కాజల్ని తాను చంపినట్టు ఒప్పుకుంటున్నాడా? సార్ కమిన్. సార్ నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. మేము ఈ విషయాన్ని ముందుగానే మీకు ఎందుకు చెప్పలేదంటే మా అమ్మాయి ఏదైనా ఇబ్బందుల్లో పడుతుందేమోనని. దిగులు పడకండి, ఏమీ కాదు. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? తీసుకురండి. సార్ సార్ మేమేం చేస్తాం సార్? సార్ మేమేం సార్. చేయలేదు సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ వాళ్ళు మా పిల్లలు సార్, వాళ్ళు ఏం చేశారు? అవును, మీ ముగ్గురు మధ్య మంచి స్నేహం ఉండేదంటగా? మీకు మితిమీరిన ప్రేమ ఉండుంటుంది. ప్రేమ ఒక అనవసరమైన బంధం. మీ ఇద్దరి రహస్యం బయటపడింది. మీ మంచి కోసం చెప్తున్నాను. ఇక జరిగిన కథని మీరు చెప్తే బాగుంటుంది. మాట్లాడండి. అవును, ఇది నిజమే. మేము ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నాం. చిన్న వయసు నుంచి మేము ఒకటిగా కలిసి ఆడుకున్నాం. అది నాకు తెలుసు. ఈ సొసైటీ మమ్మల్ని ఒప్పుకోదు. కానీ నేను ఫ్యూస్ని నా బ్రదర్గా చూడలేదు. నేను అలా కూడా చూడను. అమ్మ నాన్న మా చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఆ తర్వాత మహేష్ మావయ్య ఇంకా అద్వేష్ మావయ్య నన్ను పెంచారు సార్. ఇషా పెళ్ళి ఇంకొకరితో జరగడం నేను తట్టుకోలేకపోయాను సార్. అలాగని అందరి ముందు నేను ఇషాని పెళ్ళి కూడా చేసుకోలేను. అందుకే అందరి ముందు మా బంధాన్ని ఇలా దాచాం సార్. ఫ్యూస్లో ఒక నెలలో నా పెళ్లి జరుగుతుంది. నేను ప్రాణం పోయినా వేరే వాళ్ళు పెళ్లి చేసుకోను. మనం పెళ్ళికి ఒకరోజు ముందే ఇక్కడి నుంచి లేచిపోదాం. ముంబైకి వెళ్ళిపోదాం. నువ్వేం బాధపడకు, దేనికి భయపడకు. నేను అంతా చూసుకుంటాను. ఇషా అక్క, ప్యూష్ అన్నా, కాజల్ ఈ విషయం అందరితో చెప్పిందంటే మీరిద్దరూ ముంబై నుండి తప్పించుకొని వెళ్ళలేరు. ఆ రోజు కాజల్ని భారతి ఇంటి బయట కలుసుకున్నారు. అబద్ధం చెప్పొద్దు. భారతి అంతా ముందే చెప్పేసింది. ఈ విషయం నిజమే సార్. నేనొక పెద్ద తప్పు చేశానని నాకు అర్థమవుతుంది. ఇషాక్ కూడా ఇది అర్థమైందే. మేము ఇల్లు వదిలి వెళ్ళే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. నిజంగానే ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతుంది. నీకు అర్థమవుతుందిగా నేనేం చెప్తున్నాను. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవుగా? సరే అన్నా, నేను ఎవరితోనే చెప్పను. కానీ మీరు మాట మార్చరుగా? లేదు, నేను ప్రామిస్ చేస్తున్నాను. అయితే సరే. కాజల్ ఎవరికి చెప్పనని నాకు ప్రామిస్ చేసింది. నేను కూడా తనని పూర్తిగా నమ్మాను సార్. కానీ తను నిన్ను మోసం చేసింది. తను తన ఫ్రెండ్ భారతితో అంతా చెప్పేసింది. నువ్వు కాజల్ని కలిశావు, నీతో తీసుకెళ్ళావు, తన్ని దారుణంగా కొట్టావు, గొంతు పిసికావు, కళ్ళు పొడి సార్, లేదు చేశావు. సార్, ఇదంతా అబద్ధం సార్. నేను కాజల్ని హత్య చేయలేదు సార్. తన పెళ్లి కోసమే కదా హడావుడి పడిపోయారు. మీ అమ్మాయి మీద కూడా శ్రద్ధ లేదు. తన పెళ్ళంటూ వెనకాల తిరిగారు. ఈ రోజు ఇషా ప్యూషే కాదు, నా కూతురు చావడానికి మీరు కూడా ఒక కారణం. మహేష్, ఇషా ప్యూ చేసింది నిజంగా పెద్ద తప్పే. అది మేం కూడా ఒప్పుకుంటాం. ఇషా చేసిన ఈ తప్పుని మేం కూడా బాగా ఖండిస్తున్నాం. కానీ ఇషా కాజల్ని చంపిందంటేనే ఆ విషయం మేము అసలు నమ్మలేకపోతున్నాం. తను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకుంది. అవును మహేష్, ఖచ్చితంగా ఈ పని పీయూషే చేస్తుండాలి. అన్నయ్య ఇలా చూడు, నీ మీద నాకు గౌరవం ఉంది.
నువ్వేం చెప్పినా నేను విన్నాను. కానీ ఈ విషయంలో నువ్వేం చెప్పకుండా ఉంటేనే మంచిది. వాగ్లే చెప్పు. ఏంటి, శేఖర్ భార్య బతికే ఉందా? అవును సార్, అది వాగ్లే కనిపెట్టి చెప్పాడు. శర్మ, వెంటనే ముంబైకి బయలుదేరు. ఇలా చూడండి, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నేను రాకేష్ని లవ్ చేశాను. శేఖర్ కంపెనీలో రాజేష్ డ్రైవర్గా చేస్తున్నాడు. అంతేకాకుండా నేను శేఖర్ని వదిలేయాలనుకున్నాను. అందువల్ల మేమిద్దరం ప్లాన్ చేశాం. మీ స్వతంత్రం కోసం ఒక అమాయకుడిని ఇరికించేశారు. అంతకన్నా అతనితో డైరెక్ట్గా మాట్లాడుతూ సరిపోయేదిగా. డివోర్స్ తీసుకోవచ్చుగా. మా ఫ్యామిలీ వాళ్ళు నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఈ విధంగా ఏం ఆలోచించలా. హత్య చేసి జైలుకు వెళ్తాడని నేను అస్సలు ఊహించనే లేదు. కానీ ఒక విధంగా నేను ఈ శిక్షను అనుభవించాను. ఏంటా శిక్ష? శేఖర్ని వదిలి వెళ్ళిన తర్వాత నేను సంతోషంగా ఉండలేకపోయాను. ఇక నాకు పుట్టే బిడ్డ కూడా చనిపోయే పుట్టింది. శేఖర్ కూడా డిప్రెషన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా తను జైల్లోనే ఉన్నాడు. ఒక పాపను చంపిన హత్యా నేరం మీద ఉన్నాడు. సార్, శేఖర్ అసలు హత్యలు అవి చెయ్యడండి. ఆయన చాలా నిజాయితీపరుడు. నేనే తెలివి తక్కువ దాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరే, శేఖర్ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అతను నిర్దోషి. పీయూష్, ఈషా ఇద్దరు అబద్ధం చెప్పలేదు, కానీ షార్ప్గా ఉన్నారు. ఇదే ఇంట్లో వాళ్ళిద్దరూ అఫైర్లో ఉన్నారు, కానీ ఇంట్లో ఏ ఒక్కరికి తెలియదు. కానీ సార్, పీయూష్కి సంబంధించినట్టు మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు. పీయూష్ని కలిసిన తర్వాత కాజల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తన నాన్నగారు శేఖర్ కలిశారంతే. ఇందులో పీయూష్ ఏం చేయలేనట్టు అనిపిస్తోంది కదా. రాదే అప్డేట్? లేదు సార్, ఏ సస్పీషియస్ మూమెంటో లేదు. కానీ ఈ కేసు యొక్క కీ ఎక్కడుంది? ఓపెన్ చేద్దాం. స్టార్టింగ్ నుండి మొదలు పెడదాం. కాజల్ ముందుగా పీయూష్ని మీట్ అయ్యింది భారతి ఇంటి బయట. అప్పుడు టైం ఎంత? 5:15 సార్. 5:15. ఆ తర్వాత కాజల్ తన ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నను చూసింది. 5:55. అక్కడి నుంచి తను శంభు కొట్టుకు వెళ్ళింది. అప్పుడు టైం సరిగ్గా సుమారు 6:15. 6:15. తరువాత 6:30కి శేఖర్ని కలిసింది. అక్కడే అలోక్ ప్రేమ్ ఉన్నారు. ఆ తర్వాత 36 గంటల వరకు కాజల్ కనిపించలేదు. 36 గంటల తర్వాత తన్ని మొదటిగా చూసింది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ఆ పాప బాడీ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అంటే దాని అర్థం 36 గంటలు కాజల్ ఎక్కడుంది? అన్నిటికన్నా ముందు మనం అది తెలుసుకోవాలి. అలాగే ఆ కుర్రాడు రాధే కాజల్ కుట్టింది కదా. ఆ తర్వాత ఆ స్కూల్ పిల్లాడు ఆకాష్, వాళ్ళ నాన్న వివేక్, వీళ్ళంతా సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు. కానీ ఈ సస్పెక్ట్ లిస్ట్లో హంతకుడెవరు? అలా కాదంటే ఒకవేళ మన రాడార్లో దొరకకుండా ఇంతవరకు తప్పించుకున్నాడా? జై హింద్ సార్. సార్, ఇంతవరకు మనం కాజల్కి సంబంధించిన వాళ్ళని సందేహిస్తున్నాం. కానీ ఈ హత్య విషయంలో ఏమనిపిస్తుందంటే ఇది సీరియల్ కిల్లర్ చేసిన పనేమో అనిపిస్తోంది. ఒకవేళ మన అంచనా తప్పు కావచ్చు. అందుకని చేతులు కట్టుకుని కూర్చోలేం. మనం ముందుకు వెళ్తూ ఉండాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. తప్పుడు దారైనా సరే మనం నడిచి వెళ్తున్నప్పుడు సరైన దారి దొరకచ్చు కదా. సార్, లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసిన కాపీ ఇది సార్.
అచ్చం కాజల్ లాంటిదే ఈ అమ్మాయి పేరు రియా. తనని టార్చర్ చేసి ఒక కళ్ళని తీసేశారు. ఈ కేసులో ఏదైనా క్లూ దొరికిందా? అవును సార్, ఈ కేసులో ఒక ఐ విట్నెస్ ఉన్నారు. కరెక్ట్గా స్కూల్కి బయటే ఒక టాక్సీ డ్రైవర్ స్కూల్ పక్కనే పార్క్ చేశాడంట. ఎవరా టాక్సీ డ్రైవర్? అది ఇప్పటి వరకు తెలియలేదు సార్. కానీ ఐ విట్నెస్ ఏమంటున్నారంటే తన హెయిర్ స్టైల్ వింతగా ఉందంట. టాక్సీ డ్రైవర్, విచిత్రమైన హెయిర్ స్టైల్. కాజల్ బాడీ ఎక్కడ దొరికిందో ఆ ఏరియా సీల్లోనే ఉందిగా? అవును సార్. ఆ ఏరియా అంతా గాలించి చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ని ఎవరైనా చూసారా? విచిత్రమైన హెయిర్ స్టైల్లో ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయో కలెక్ట్ చేసి తీసుకురండి. మహేష్, నాకు తెలుసు ఇది కష్టమైన పనే, బట్ లెట్స్ బ్రేక్ దిస్ కేస్. ఈ టైర్ మార్క్స్నే మనం గుర్తించనే లేదు. సార్, ఈ ఏరియా ఎప్పటివరకు సీల్డ్ సార్. ఇవి ఇంతకు ముందు పోయి ఉంటాయి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. ఈ టైర్ మార్క్స్ ఏ బండివో గుర్తిస్తారు. ఈ కేసు తేలాలంటే చీకట్లోకి రాయి విసిరాలి. పీయూష్ ఇక నుంచి వెళ్ళిపోయాడు. ఇక తననే తలుచుకుంటూ ఇక్కడే నించోకు. దేవేష్ అయినా నిన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ముందు అది సంతోషించు. ఇషా, ఇక నువ్వు ఎలాంటి తప్పు చెయ్యొద్దు. నేను మాట ఇస్తున్నానమ్మా, మీరేం చెప్తే అదే చేస్తాను. సార్, నేను ప్రయాగ్రాజ్లో జరిగిన వేరే కేసు గురించి వెతుకుతూ ఉంటే ఈ కేసు నా దృష్టికి వచ్చింది. అవినయ్ దీక్షిత్ది. కాజల్, ప్రియా, అగ్ని 3 కేసుల్లోనూ విక్టిమ్స్ని టార్చర్ చేశారు. తర్వాత కళ్ళు పొడిచి తీసేశారు. అలాగే వీళ్ళు ముగ్గురులోనూ ఎవరిని రేప్ చేయలేదు. శర్మ, ఓ విషయం గమనించావా? ఈ 3 విక్టిమ్స్లోనూ ఒక విషయం కామన్గా ఉంది. ఏంటి సార్? ముగ్గురికి పిల్లి కళ్ళు ఉన్నాయి. అవినీతి దీక్షిత్ కేసులో విక్టిమ్ చుట్టుపక్కల టాక్సీ డ్రైవర్ ఉన్నాడా? నో సార్, ఇంతవరకు ఐ విట్నెస్ ఎవరూ దొరకలేదు. సార్ ఆ, సార్, కాజల్ మర్డర్ క్రైమ్ సీన్ లో చక్రాల మార్క్స్ ఉన్నాయి కదా, అది 3 వీలర్ ఆటో రిక్షా. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆ టైర్ 15 ఏళ్ల పాతదని. 15 రోజుల అంటే దాదాపుగా అదే టైం కాజల్ శవం దొరికిన టైం. అంటే మనం సరైన ట్రాక్లోనే వెళ్తున్నాం. కాజల్ని వాడు ఆ ఆటోలోనే తీసుకొచ్చుంటాడు. కానీ సార్, రియా కేసులో ఐ విట్నెస్ ఒక డ్రైవర్ని చూసినప్పుడు అతను ట్యాక్సీ నడుపుతున్నాడు. శర్మ, ఇట్స్ వెరీ సింపుల్. మనం వెతుకుతున్న డ్రైవర్ హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండాలి. ఆటో డ్రైవర్ కానీ టాక్సీ డ్రైవర్ కానీ ఉండాలి. అయితే మనకేంటి, టోటల్ టీం దిగాలి. చేతికి చిక్కే వరకు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు. సార్, ఈ 2 డ్రైవర్స్ దొరికారు. వీళ్ళిద్దరికి విడివిడి కాదు ఉంది, ఒక ఇండివిజువల్ స్టైల్ ఉంది. ఒక్క నిమిషం సార్, ఇతన్ని నేను ఎక్కడో చూశాను సార్. ఎవరు వీడు? ఇది అతనే సార్. శేఖర్ భార్య ఇతనితోనే పారిపోయింది. ఇతని పేరు రాకేష్. సార్, వాళ్ళని ఇప్పుడే వదిలేసాను సార్. ఎంతో దూరం వెళ్ళుండరు, రమ్మని చెప్పనా? వద్దు, ఆగు. వాడిని వెళ్ళని వాచ్ చేస్తూ ఉండు. వాడెవరైనా సరే ఆధారంతో పట్టుకుని తీరాలి. హలో, అవును, ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. మీరు కంటిన్యూ చేయండి. ఏం పెద్ద మనిషి, రాకేష్ మీకు తెలుసు కదా? అంత త్వరగా మర్చిపోయావా? ఇప్పుడేగా మీట్ అయ్యావా? అప్పుడే మర్చిపోయావా? రా.
చెప్పండి కేదార్, నిజం చెప్తే మనసు తేలికవుతుంది. త్వరగా చెప్పండి. రాధే నా కొడుకు. వాడికి మనసు బాగోలేదనే విషయం మీకు బాగా తెలుసు. నా వంశం పెరగాలనే స్వార్థంతో నాకంటే వయసులో చిన్నదైన శీలాని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడే మంచి ఆరోగ్యమైన హెల్తీ పిల్లలు పుడతారని 3 సార్లు మా భార్య గర్భం అయింది. కానీ 3 సార్లు కూడా గర్భంలోనే పిల్లలు చనిపోయారు. కానీ నాకు ఒక ఆరోగ్యమైన బిడ్డ కావాల్సి వచ్చింది. అందువల్ల నేను నా భార్యని తీసుకుని బొంబాయికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు తృప్తి కలిసింది. అదే శేఖర్ భార్య. కేదార్ సార్, ప్లీజ్ మీరు శేఖర్తో ఈ విషయం చెప్పకండి. నేను చెప్పనమ్మా, ఇక్కడ మాకే లేనిపోని సమస్యలున్నాయి. అందుకే కదా మేము బొంబాయికే వచ్చాం. అసలు మీ మధ్య ఏంటి గొడవ? ఆరోగ్యమైన బిడ్డ కావాల్సి వచ్చింది. అందుకే 2వ పెళ్లి చేసుకున్నాను. ఇతను నా భర్త రాకేష్. ఇప్పుడు బొంబాయికి వచ్చినది ఏంటంటే, ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక బిడ్డ పుడుతుంది. రాకేష్ మమ్మల్ని ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన మాకు ఒక ఉపాయం చెప్పాడు. మీ భార్య మీకు ఒక బిడ్డను కనివ్వగలదు, కానీ అందుకు నువ్వు ఒక బలివ్వాలి. 3 గోవుల బలి, 10 కుక్కల బలి, ఇంకా అలా అంటే 3 పిల్లికళ్ళ వాళ్ళని బలియమని చెప్పాడు. రాకేష్ వచ్చి నా దగ్గర మేకని పశువుని బలి ఇద్దామా అని చెప్పాడు. జంతువుల్ని చంపడం కష్టం కాదు, కానీ మనుషుల్ని. కాజల్ని ఎలా ఎంచుకున్నావు? అదృష్టం కలిసి వచ్చింది సార్. నా భార్య మొదటి భర్త శేఖర్ కూడా అక్కడే ఉంటున్నాడు. కాజల్ తనకి బాగా తెలుసు. మేము ఆ రాత్రి కాజల్ని ఆపాం. తనతో మీ శేఖర్ బాబాయ్ భార్య దొరికిందని చెప్పాం. శేఖర్ అంకుల్ వాళ్ళ భార్య మీకు ఆవిడ తెలుసా అంకుల్? అవునమ్మా, బాగా తెలుసు. ఆవిడ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇదిగో చూడు. ఇప్పుడు ఎక్కడున్నారు? నాతో రా, ఆవిడ చూపిస్తాను. తృప్తి అంటే ఎక్కడున్నారు? అవసరమైన కన్నుందిగా, ఇదేగా మనకు కావాల్సింది. కాజలికి తర్వాత ఇంకా 2 పిల్లల్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళని కూడా అదే విధంగా చంపేసి చెట్టుకు వేలాడదీశాం. అప్పుడే జనమందరూ సీరియల్ కిల్లరే దీన్ని చేస్తున్నాడు అనుకుంటారు. ముంబైలో ఆ దొంగ బాబాని అరెస్ట్ చేశారు సార్. అతను నేరాలన్నీ ఒప్పుకున్నాడు. అసలు ఊహించుకోలేకపోతున్నాం సార్. ఒక చిన్న పిల్ల కావాలంటే ఇంత దారుణంగా చేస్తాడా? మూఢనమ్మకం, అత్యాశ ఎప్పటికీ ప్రమాదమే. కేదార్ తనకంటూ ఒక పాప కావాలనుకున్నాడు. ఆ అత్యాశతో వాడి నాటకాలన్నీ ఆడాడు. దానికి అండగా ఉన్నది ఆ పిచ్చివాడు రాకేష్ గాడు. ఆ నకిలీ బాబాని దీనికి ఉపయోగించుకున్నాడు. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే, అమాయకులైన 3 ఆడపిల్లలు బలైపోయారు. ఆ శేఖర్ వాడు నిరపరాధి అయినా సరే తన భార్య తృప్తి కేసులో నేరస్తుడయ్యాడు. అందుకే మానసికంగా బాధపడ్డాడు. కాజల్ కేసులో అతను అరెస్ట్ చేసినప్పుడు వాడే హత్య చేసినట్టు అబద్ధం చెప్పాడు. మంచిదయింది, సరైన టైంలో అసలైన హంతకుణ్ణి పట్టుకున్నాం. దాంతో ఒక నిరపరాధిని జైలుకి వెళ్లకుండా కాపాడగలిగాం. ఎవరది? ప్లాన్ సక్సెస్ అయ్యింది.
మీకు ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇంట్లోనే సురేష్ యాదవ్ గారు ఉంటున్నారు. అంటే యూపీకి ముఖ్యమైన ఎమ్మెల్యే నరేంద్ర యాదవ్ వాళ్ళ అన్నగారు. ఇతని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇంకా లైన్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి. మాకు ఇంకొక సమాచారం అందింది. ఆరోగ్యం బాలేక ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మాకు సమాచారం అందింది. నరేంద్ర యాదవ్ గారు, మాకు ఒక సార్, ప్రశ్న ఒక్క అడుగుతాను, నిమిషం. చెప్పండి. మీరు యూపీ కోర్టుకు వెళ్లాల్సింది, మరి ఎందుకు వెళ్లేదు? సార్, ప్రజలు ఏమంటున్నారంటే మీ దగ్గర ఉన్న పూర్తి బ్లాక్ మనీని మీ బ్రదర్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారంట. అది నిజమేనా చెప్పండి సార్. సార్, చెప్పండి సార్. నిజమేనా? చేశారా? చెప్పండి సార్. సార్, మాకు చెప్పండి. అలా చెప్తే బాగుంటుంది. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం రాసుకోమన్నారు? ఎవరిది? పట్టుకోండి పట్టుకోండి. రేయ్. నాన్న, ఎన్నిసార్లు పరువు తీస్తావురా? సుశీల, ఇంకా ఎంతరా మా పరువు తీస్తావు? అన్నయ్య నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య, ఇంతకంటే పెద్ద పెద్ద తప్పులు లీడర్స్ చేస్తున్నారు. వాళ్ళ మీద కనీసం కేసులు కూడా పెట్టలేదు. సుశీల, తప్పైన విషయంలో మీ ఆయనకి సపోర్ట్ చేయొద్దు. నువ్వు అలా చేసావంటే వీడు ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇదిగో వీడి వల్లే మన బిజినెస్ మొత్తం నాశనం అయిపోయింది. వీడి బ్లాక్ మనీని నేను యూజ్ చేస్తున్నట్లుగా ప్రజలు మొత్తం చెప్తున్నారు. మిశ్రా గారు, నాకు ఒక విషయం చెప్పండి. అసలు మీరేం చేస్తున్నారు? ఎన్నాళ్ళని ఈ అవమానాలు మేము తట్టుకోవాలి? నోరు తెరవండి. సురేందర్ సార్, అతని అపోనెంట్ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే అపోజిషన్ వాళ్ళు ఈ కేసుని అసలు వదలడం లేదు సార్. కానీ ఇలా చూడండి, మీరేం టెన్షన్ పడకండి. నేను పిఆర్ని బాగా ఎక్కువ అయ్యేలా చేశాను. మేము ఆయన పేరుకి కళంకం రాకుండా చూసుకుంటాం. అరే మిశ్రా గారు, నాకు ఏమీ లేకుండా పోతుంది. అది మాత్రమే కాదు, దొంగతనం చేసిన డబ్బుతో వీడి కేసు కూడా నడపలేకపోతున్నాడు. అన్నయ్య అలా కాదన్నయ్య, నేను పొలిటికల్ ఫ్రెండ్స్కి డబ్బిచ్చాను. కానీ ఇప్పుడు ఏం చెప్పమంటా? ఈ కేసు జరగడం వల్ల ఎవడు ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది. ఒక పని చేయరా, నువ్వు చచ్చిపో. అరే, నా తల రాతే సరిలేదురా. నాకని వచ్చారు కదరా మీరిద్దరు. ఒక ద్రోహి నువ్వు, ఇంకొక ద్రోహి వాడు విజయేంద్రన్. ఈ ఎదవ వచ్చేసాడా? నాన్న, మీరు హలో. 5 మినిట్స్లో వస్తాను. 5 మినిట్స్ వస్తాను. ఓకే. నా 10,000 మీరు చూసారా? డబ్బులు నేను తీసుకున్నాను. మార్కెట్లోకి కొత్త షేర్ వచ్చింది. నాన్న, నా కాలేజీకి కన్సైన్మెంట్కి కావాలి. నా డబ్బులు తీసి మీరు ప్యాకెట్ ఆడి వేస్ట్ చేశారు. చూడమ్మా, నేను వేస్ట్ చేయడం లేదు, డబుల్ చేస్తున్నాను. డబుల్. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మనం ఏమైనా పేదవాళ్ళమా? సురేంద్ర అన్న దగ్గర తీసుకుని నీకు ఇచ్చేస్తాలే. నాన్న, ప్లీజ్, మనం పేదవాళ్ళమే. ఉన్న డబ్బులన్నీ ప్యాకెట్లో వేసి నాశనం చేస్తున్నారు. అందుకనే మనని ఇంట్లోంచి గెంటేశారు. చాలే, మరీ ఎక్కువగా మాట్లాడుకో. సరే, కాలేజీకి వెళ్ళు. సాయంత్రం నీ డబ్బు ఇచ్చేస్తాలే. వదిలేయండి. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సారీ లేట్ అయింది. నో ప్రాబ్లం, కమ్. రెండు సార్లు నీ బిజినెస్ సెట్ చేశాను. నువ్వు అన్నిటినీ నాశనం చేశావు. నీ పెళ్ళాం నగలన్నీ అమ్మేశావు. ఇంట్లోనే దొంగతనం చేశావు. నీకు సిగ్గుగా లేదు? సైలెంట్గా టీ తాగి ఇక్కడి నుంచి దుబ్బేయి. నన్ను మాత్రం ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. చిన్నోడిని మాత్రం ఇంట్లోనే పెట్టుకుంటారు. తను మాత్రం తక్కువడా ఏంటి? బయట పెద్ద పెద్ద మోసాలు చేస్తున్నాడు. అన్నయ్య, నేను ఒక తప్పు చేశాను. ఒకే ఒక స్కామే చేశాను. నేను చేసిన తప్పు నాకు తెలుస్తోంది. తమ్ముడు, నేను ఇప్పుడు మాట్లాడేది ఆ ఐటెం గురించి. అక్కడేగా నువ్వు నీ ప్రాపర్టీ మొత్తం పోగొట్టుకున్నావు. అన్నయ్య, మీరేం మాట్లాడుతున్నారు? ఏ నిజం నిష్ఠూరంగా ఉందా? నీకు చేదుగా ఉందా? అన్నయ్య, మీకు విషయం తెలుసా? వీడు బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడు. సిగ్గులేని నా కొడక. అన్నయ్య, వీడు అబద్ధం మాట్లాడుతున్నాడు. అన్నయ్య, వాడిని బాగా అడగండి. మీరు వాడికి ఇచ్చే డబ్బంతా తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇస్తున్నాడు. తన కూతురికి కొనేవాటికన్నా ఆమె కొడుక్కి చాలా ఎక్కువ కొనిస్తున్నాడు. సుశీల, ఇలా చూడు. సుశీ, ఇద్దరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ ఇల్లు, ఈ ప్రాపర్టీ మొత్తం ప్రతిదీ నాకే సొంతం.
మీ ఇద్దరికి ఒక్క పైసా దొరకదు. ఎలా ఉన్నావు బాలాజీ? పని పూర్తయింది. ఇక త్వరగా నా ప్యాకెట్ని నాకు పంపించండి. సుశీల, ఇంటికి రా ప్లీజ్. కొంచెం రాశి గురించి ఆలోచించు. మన గొడవల్లో తను నలిగిపోతోంది. మీరు రాశి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు మీరు చేసిన దుర్మార్గాల గురించి తనకి తెలుస్తుందో అప్పుడు ప్రేమ పుట్టదు, అసహ్యం వేస్తుంది. ఇలా చూడు, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను. నేను అదంతా సరిచేస్తాను. సుశీల, నువ్వు ఇష్టపడితే మనం ఈ చోటు నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మా ప్లీజ్ రండి, నాకు మీ ఇద్దరితోనే ఉండాలి. నోరు ముయ్, బయటికెళ్ళి కూర్చో, లేదంటే తన్నులు తింటాం. ఇలా చూడు నరేందర్, నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. ఇక నా వల్ల కాదు, మీరు వెళ్ళండి. నాన్న, నేను మీతోనే ఉంటాను. నువ్వు దిగులు పడకమ్మా, మనం త్వరగా కలిసిపోవచ్చు. ఇంట్లోంచి బయటికి పోరా. 4 నెలలుగా అద్దె కట్టలేదు, కానీ పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నావు. 4 రోజులు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. అరే రే, దాన్ని పడేయకండి. ఇప్పుడంతా కారులో తీసి పెట్టుకుని కుటుంబం చేయి. ఇక్కడి నుంచి పో. ఏయ్, 6 నెలలుగా నన్ను మోసం చేస్తూ ఉన్నావు. సరైన సమయానికి పని పూర్తి చేశారు కదా, మరి డబ్బులు ఇవ్వడానికి నీకేంటి నొప్పి? నాకు నా డబ్బు కావాలి, అది కూడా త్వరలోనే కావాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎక్స్-ఎమ్మెల్యే నరేంద్ర యాదవ్ స్కామ్ గురించి మీరు వినే ఉంటారు. అవును సార్. సార్ 500 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో తనకి తెలియదు సార్. కానీ 500 కోట్లకి స్కామ్ చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ సార్, హఠాత్తుగా ఈ కేసు ఎందుకు? ఏమంటే అతని బెయిల్ ముగిసింది. 4 రోజుల క్రితం కోర్టుకి వేరే కేసు వచ్చింది, కానీ అతను కోర్టుకు రాలేదు, సిటీకి బయట ఉన్నాడు. అతని వైఫ్ 6 రోజుల క్రితం కిడ్నాపింగ్ కేసు ఫైల్ చేసింది. సార్, కిడ్నాపింగా? ఎవరిని? తన కూతురుది. నాన్న, మనం ఎక్కడికి మనం వెళ్తున్నాం? హాలిడేకి వెళుతున్నాం, చాలా జాలీగా ఉంటుంది. ఉండండి, మమ్మీ రావాలి. అందరం కలిసి వెళ్ళాలిగా. అరే, అమ్మని మార్కెట్లో పికప్ చేసుకుందాం. రాశి! 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 కూతుర్ని తీసుకుని పారిపోయాడంటే చాలా దూరం పారిపోవాలనుకున్నాడు అనుకుంటా. బహుశా ఈ స్టేట్ నుంచి, దేశం నుంచి కూడా. ఇది అయి ఉండొచ్చు. ఇది నరేంద్ర యాదవ్ ఫైల్. ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్, లొకేషన్, కార్ నెంబర్ అన్నీ ఉన్నాయి. కేసు నుంచి తప్పించుకోవడానికి ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ డీసీపీ సార్ ఆర్డర్, తొందరగా ఇతను కోర్టుకు తీసుకొచ్చి నిలబెట్టాలి. రైట్ సార్, చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఈ కేసును మనం 2 వేర్వేరు కేసులాగా హ్యాండిల్ చేయాలి. అంటే నరేంద్ర కేస్ పొలిటికల్ స్కామ్ అయితే, ఇతను ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఇది అతని పొలిటికల్ లైఫ్ నుంచి మనం కనిపెట్టొచ్చు. తన కూతుర్నే అతను కిడ్నాప్ చేశాడు. ఆ పాప అతని దగ్గర సేఫ్ గానే ఉండుంటుంది. కానీ ఈ కేసును మనం కొంచెం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. సార్, అది ఈ నరేంద్ర పెద్దన్నయ్య ఉన్నాడే, అతని యాక్సిడెంట్. దానికి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పటి వరకు ఏ క్లూ దొరకలేదు. సార్, నేను నరేంద్ర కేసుని ఫాలో అయ్యాను. నాకు తెలిసిందేంటంటే వాళ్ళ పెద్దన్నయ్య అతన్ని సరెండర్ అయిపోమని చెప్పాడు. బహుశా దానివల్ల చాలా మంది పొలిటీషియన్స్ ఎక్స్పోజ్ అవుతారనుకుంటా. కాబట్టి నాకు తెలిసి బహుశా అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయి ఉంటుంది. సరే, ఇదే విషయం అయితే నరేంద్ర జీవితానికి కూడా ప్రమాదం ఉంది. మీరు అతని ఫ్యామిలీ హిస్టరీ, జాగ్రఫీ బయటకు తీయండి. అతను పారిపోయి ఉంటే అతని ఫ్యామిలీకి ఖచ్చితంగా ఏదైనా తెలిసి ఉంటుంది. హర్ష, అతని లాయర్ని కలువు. సైబర్ బాబు, అతని లొకేషన్ ఏంటో నువ్వు కనిపెట్టు. మనకి ఎక్కువ టైం లేదు.
ఆకలేస్తుందా? నాకు ఆకలేస్తుంది, కానీ నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. నాన్న ప్రామిస్ చేశారు, ఆయన మనకి భోజనం అమ్మని తీసుకొస్తారు. నాన్న తన ప్రామిస్ ని మర్చిపోరు. సార్, నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నా భర్త బుర్ర పిచ్చెక్కి తిరుగుతున్నాడు. తన బిడ్డని ఎవరైనా తనే దొంగిలిస్తారా? ప్లీజ్ నా బిడ్డని నాకు కనిపెట్టి ఇవ్వండి. మీరు దేనికి భయపడద్దు. రాశి ఎక్కడున్నా కనిపెట్టి తీరుతాం. మీరు మాకు హెల్ప్ చేస్తే చాలు. మీ భర్తని ముందు ట్రేస్ చేయాలి. ఆయన పారిపోతారని మీకు ముందే తెలుసా? నాకు తెలియదు సార్, కానీ ఒక కొత్త జీవితం ప్రారంభించాలి అని ఆయన అప్పుడప్పుడు అంటుండేవారు. ఫేక్ పాస్పోర్ట్ గురించి మీకు ఏదైనా ఐడియా ఉందా? సార్, నరేంద్ర మొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఆయన మాటలు అంతగా పట్టించుకోలేదు. కానీ రెండోసారి వచ్చినప్పుడు పిచ్చు పట్టిన వాళ్ళ అరిచాడు. ఆయన లాయర్ విశ్వాస్ అతన్ని సరెండర్ అయిపోమని చెప్పారు. అసలు మీరు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు మీ పార్టీనే మీకు సపోర్ట్ చేయడం లేదు. మీరు కోర్టుకు వెళ్లి సరెండర్ అవడం తప్ప వేరే దారి లేదండి. ఒక్కసారి కేసు మొదలవుతే మనం ఏమైనా చేయొచ్చు. నా తరఫు నుంచి వాళ్ళకి కొద్దిగానే శిక్ష పడేలాగా చేస్తానండి. తక్కువ శిక్ష ఇప్పించడానికి నేను మీకు డబ్బిస్తున్నానా? ఇలా చూడు, అన్న దగ్గర ఉన్నదంతా నాకే. నీకేం కావాలో తీసుకో, ఏమైనా అడుగు ఇస్తాను. నేను జైలుకు వెళ్ళకూడదు. అరే సార్, ఇది అంత ఈజీ కాదు. మీ కేసు ఇప్పుడు పబ్లిక్ అయింది. డబ్బులతో మనం దీని అసలు ఏం చేయలేం. సార్, నా భర్త కనిపించకుండా పోయినప్పుడు ఆయన లాయర్ విశ్వాస్తో మాట్లాడాను. అప్పుడే ఆయన ఎంత భయపడిపోయారో తెలుసుకున్నాను. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించారు. నరేంద్ర సార్ చేసిన తప్పుకి చాలా దిగులు పడ్డారు. కానీ అన్ని సమస్యలు చేతులు మీరు వెళ్ళిపోయాయి. పైగా ఇప్పుడు అతను ఇంకొక తప్పు కూడా చేశాడు. ఎవరి దగ్గర నుంచో నకిలీ పాస్పోర్ట్ తీసుకున్నారు. విదేశాల్లో మీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? అక్కడికి వెళ్లే అవకాశం ఉందా? లేదు సార్, లేదు. ఎందుకంటే నేను విన్నాను, మీ భర్త ఆయన పిఏ చందుల మధ్య పెద్ద గొడవ జరిగిందట. గ్రామంలో పని పాట లేకుండా తిరుగుతూ ఉండే నిన్ను తీసుకొచ్చి నేను పిఏని చేశాను. ఈ లైఫ్ నేను నీకిచ్చింది. నువ్వు నా శత్రువుకు పిఏగా ఉన్నావు. సిగ్గుగా లేదా? ఓ పంచేయి. నీకు నేను ఎంత డబ్బిచ్చానో మొత్తం నాకు తిరిగిచ్చేసేయి. ఆ డబ్బులు నేను మీకు తిరిగి ఇవ్వలేను. నన్ను మోసం చేసి నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు. నీ గొంతు నులిమి నిన్నిక్కడే చంపేస్తాన్రా. మాటలు జాగ్రత్తగా రాని నరేంద్ర యాదవ్. చేపెట్టేశావు కదా. నేను జైలుకు వెళ్ళాననుకో, అప్పుడు మొత్తం క్యాబినెట్ ని లాక్కెళతాను. మాలో ఏ ఒక్కరి పేరైనా బయటకు వచ్చిందంటే మీ పేరుకి ముందు స్వర్గీయ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. హర్ష, సార్, ఫేక్ పాస్పోర్ట్లని ఎక్కడ తయారు చేయించారో తెలుసుకోవాలి. ఒకవేళ ఇండియా వదిలి వేరే కంట్రీ వెళ్ళిపోయాడా? నువ్వు సంగ్రామ్ని గణేష్ని పిలిచి ఆ పాప గురించి ఏమైనా తెలిసిందేమో అడుగు. ఎస్ సార్. సైబర్ బాబు, ఎస్ సార్. ఇంటర్నెట్ స్పీడ్ నేను పెంచాను. నువ్వు ఇన్ఫర్మేషన్ స్పీడ్ కొంచెం పెంచు. సార్, ట్రై చేస్తున్నాను. సార్, 2 రోజుల ముందు వరకు వాడి ఫోన్ యాక్టివ్లో ఉంది సార్. 7 రోజుల క్రితం పూణేలో ఉండేవాడు. తర్వాత హడత్ సార్, తర్వాత సోలాపూర్, తర్వాత కోలాపూర్. సార్, కోలాపూర్కి వెళ్ళిన తర్వాతే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. సార్, ఈ కొల్హాపూర్ ఇంకా షోలాపూర్ రెండు కర్ణాటక బార్డర్లో ఉన్నాయి. అతను స్టేట్ బార్డర్ ని క్రాస్ చేయాలనుకుంటే సోలాపూర్ మీదుగానే వెళ్ళుండొచ్చు కదా. మరి కొల్హాపూర్ ఎందుకు వెళ్ళాడు? కరెక్టే. పాప తండ్రి ఫోటోల్ని సర్క్యులేట్ చేయండి. కోలాపూర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. నరేంద్రకి కోలాపూర్తో కనెక్షన్ ఏంటో మనకు తెలియాలి. కార్ డీటెయిల్స్ తెలిసాయా? సార్, ముంబై పూణే హైవే యొక్క ఫుటేజెస్ ని అడిగాను సార్. లెట్స్ సీ సార్. నరేంద్ర కనిపించకుండా పోవడానికి ముందు ఎవరినో కలిసి మాట్లాడి ఉండాలి. కాల్ డీటెయిల్స్ సంపాదించు. ఎవరినైనా మీట్ అయితే ఫుటేజ్ కావాలి. నీ ఫుల్ స్పీడ్ చూపించు. హే, పని కానివరా. సార్, నేను చెప్పాను కదా, ఆ సురేంద్రకి జరిగిన యాక్సిడెంట్ కాదు సార్. నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. అప్పుడు తెలిసింది ఆ కార్ నెంబర్ ఫేక్ అని. లోకల్ పోలీసులు ప్రయత్నించారు, కానీ ఆ కార్ని కనిపెట్టలేకపోయారు. అంటే ఇది దొంగ కార్ అయ్యే అవకాశం ఉంది. దొంగ కార్ని దొంగిలించి స్పీడ్గా వెళ్తున్నప్పుడు సురేంద్రకి యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేదా ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేసి ఉండాలి. కానీ నాకు సెకండ్ ఆప్షనే కరెక్ట్ అనిపిస్తోంది. సార్, ఒకవేళ నరేంద్రకి తనకి ప్రాణాపాయం ఉందని అనుమానం వచ్చి పారిపోయాడేమో. దీని గురించి నరేంద్రే చెప్పాలి. ఇలా చూడరా, ఆ కొత్త ఐటమ్ సాంగ్ విన్నావా? ఆహా, అందులో చేసిందే ఆ మోడలు. బాబా ఎంతైనా చెప్పు, మన ఊరు పాట కంటే ఆ పాట ఏమీ లేదు. అక్కడ ఎవరో ఉన్నారా? ఎక్కడ్రా? అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు. ఏయ్, ఎవరది? మేమేమి చెయ్యము.
అరే ఏంట్రా ఇది? రే తాగుపోతున్నా ఎలా? రే ఇట్లారా, అక్కడ ఎవ్వరూ లేరు. అరే ఎవరో అమ్మాయి ఉందనుకున్నా, ఇలా చూడరా అక్కడ బొమ్మ ఉందిరా. రాశి రాశి ఏందబ్బా సైబర్, ఏదైనా దొరికిందా? సార్ ముంబై పూణే హైవే యొక్క సీసీటీవీ ఫుటేజ్. సార్ దీన్ని చూడండి. ఇది నరేంద్ర కార్. ఆయన కూతురుతో పూణే సైడ్ వెళ్తున్నారు. అంతేకాదు సార్, నేను మీతో చెప్పినట్టుగా వాళ్ళ లాస్ట్ డెస్టినేషన్ కోలాపూర్ అని చూపిస్తుంది. కోలాపూరా? కోలాపూర్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదే. మొబైల్ ఆన్ అయిందా? లేదు సార్. సార్ భవన్ తీసుకొచ్చా. అరే బబన్, ఏంట్రా ఎలా ఉన్నావు? రా 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 రా. ఎప్పుడు బయటకు వచ్చావు? పోయిన నెల బయటకు వచ్చాడు సార్. రాగానే పనిని మొదలు పెట్టాడు. అది నా పని సార్, చెయ్యికేం చేస్తాను. కానీ నేను చాలా నిజాయితీగా ఉంటాను, ఒట్టు సార్. ఆ నరేంద్ర ఫేక్ పాస్పోర్ట్ నువ్వే చేసావా? లేదు సార్. రేయ్ నిజం సార్, నేను చేద్దామని అనుకున్నాను. కానీ నేను తనకి నా రేటు చెప్పిన వెంటనే జారి కింద పడిపోయాడు. ఇప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు సార్. నేను నా కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందే తను తన పిఏకి ఫోన్ చేశాడు. నువ్వు నా పిఏ, నాకు తండ్రి అవ్వడానికి ప్రయత్నం చేయకు చంద్రకాంత్. నీ బ్లాక్ మనీ మొత్తం నా దగ్గర ఉంది. ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేసుకుని దేశం వదిలి వెళ్ళాలి. ఏ బ్లాక్ మనీ సార్? నరేంద్ర యాదవ్ స్కామ్ చేశాడు, తర్వాత డబ్బంతా తనే ఖర్చు పెట్టేశాడు. నీకు అతనికి ఏదో గొడవ జరిగిందని అతని వైఫ్ చెప్పిందే. పైగా నువ్వు అతన్ని కొట్టావటగా, అతని రహస్యాలు బయట పెడతానని బెదిరించావటగా. అవును సార్, నేను చెప్పదెబ్బ కొట్టాను ఆ నరేంద్ర యాదవ్ని. ఎందుకంటే అతను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు సార్. సార్, మీ కుటుంబాన్ని ఎవరైనా బెదిరిస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? నరేంద్ర నిన్ను, నీ కరెంటు బాస్ని జైలుకు పంపించగలడు, బయటకు రాకుండా చేయగలడు. ఈ విషయం నీకు తెలుసు. నాకేం తెలియాలంటే నువ్వే తనని కిడ్నాప్ చేసావా? కేల్కర్ సార్, ఇలాంటి నిందలు మోపడం, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్ మీద, అది చాలా పెద్ద నేరం. మీరు మళ్ళీ వచ్చేటప్పుడు వారెంట్ ప్రూఫ్ తీసుకుని రావాలి. అప్పుడు నా ఇంటిని, ఆఫీస్ని మీరు చెక్ చేయొచ్చు. కావాలంటే మా ఊళ్ళో ఉన్న భూమిని కూడా మీరు తవ్వి చూడొచ్చు. కానీ మీకు ఎక్కడా కూడా ఏమీ దొరకదు. మరి నువ్వెందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటే తనకి పిచ్చి పట్టింది. తనకి స్కామ్ చేసే ధైర్యం ఉంది, కానీ జైలుకి వెళ్ళడానికి లేదు. ఇతను ఎంతవరకు అమాయకుడో తెలియాలి, లేదా నిజంగానే నాటకాలు ఆడుతున్నాడని తెలియాలి. ఇంకొక విషయం కూడా తెలియాలి, పొలిటీషియన్స్ తో ఇతనికి కనెక్షన్ ఉందా? ఎందుకంటే సాధారణంగా ఇటువంటి స్కామ్ ప్లానింగ్ పక్కనే ఉండేవాళ్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఏ. సార్, బాడీ పూర్తిగా కుళ్ళిపోయింది. ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఐ కార్డ్ దొరుకుతుందో చూడు. ఓకే సార్. సార్, ఐడి ఏమీ దొరకలేదు, కానీ టాటూ చూడండి. రాశి ఫోటో తీసుకో. ఓకే సార్. ఈ పేరు మీద ఎవరో కనపడకుండా పోయారని మిస్సింగ్ రిపోర్ట్లో చెక్ చేయండి. ఓకే సార్. ఒకవేళ రాశి వీడి మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. సార్, సురేంద్రని ఏ కార్ అయితే ఢీ కొట్టి యాక్సిడెంట్ చేసిందో ఆ కార్ని నేను ఫోటోషాప్లో క్లియర్ చేయించాను. ఇదిగో చూడండి.
కారు వెనకాల ఒక స్టిక్కర్ ఉంది. అది మెడికల్ వాళ్ళకి సంబంధించింది. 2 పాములు అలాగే ఒక రాడ్. అలా అయితే ఈ కార్ డాక్టర్ది గానీ మెడికల్ స్టాఫ్ది గానీ అయి ఉండాలి. దీని డీటెయిల్స్ సర్క్యులేట్ చేయండి. ఇంకొక విషయం కనిపెట్టాలి. యాక్సిడెంట్ కు ముందు ఎవరైనా డాక్టర్ కారు మిస్ అయిందేమో కనుక్కోండి. ఓకే సార్. విజయేంద్ర అడ్రస్ ఏమైంది? అడ్రస్ దొరికింది సార్. సార్ పగిలిపోయిన స్పెట్స్ దొరికాయి, తీసుకురా. ఓకే సార్. సార్ ఇదిగో ఇది దొరికింది సార్. పగిలిపోయిన కళ్ళజోడ. ఇందులో బ్లడ్ స్పాట్ ఉందే. ఇది చాలా కాస్ట్లీ అయిన కూలింగ్ గ్లాస్. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నవాళ్ళదై ఉండదు. ఒకటి ఇది విక్టిమ్ దై ఉండాలి, లేకపోతే కిల్లర్దే. దీని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. డోర్ ఓపెన్ చేయి. మీరు ఇక్కడికి రాకూడదని సురేందర్ సార్ చెప్పారు. అరే ఇప్పుడు మీ సురేంద్ర గారు ప్రాణాలతో లేరు. నేను ఆయనకి తమ్ముణ్ణి. నాకు లోపలికి వచ్చి హక్కుంది. తీ. కుదరదు సార్, మిమ్మల్ని లోపలికి రానివ్వను. ఎంత పొగర్రా నీకు, నన్నే ఎదిరిస్తావా? మర్యాద తలుపు తీరా. తీ. లేదు లేదు సార్. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏయ్, ఏం జరుగుతోంది? సార్ చూడండి, విజయేందర్ సార్ లోపలికి రావాలని పట్టుబడుతున్నారు. మీరంతా ఎవరో? ముంబై పోలీస్, SIT. మీ అన్నయ్యల కేసుల్ని మేమే హ్యాండిల్ చేస్తున్నాం. మేము మీ ఇంటికి వెళ్ళాం, ఇక్కడున్నారని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పర్మిషన్ లేకుండా వచ్చారని తెలుస్తోంది. చూడండి, నేను మీకు అంతా వివరంగా చెప్తాను. నిజానికి నాకు కొంచెం డబ్బు అవసరమైంది, అందుకే ఇక్కడికి వచ్చాను. దొంగతనం చేయడానిక? లేదు. మీరు ఏమంటున్నారు? మీ గురించి ఎంక్వైరీ చేశాం. మీరు మీ సొంత ఇంట్లోనే దొంగతనం చేశారట. అందుకనే మీ అన్నయ్య మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు తెరవేశారట. ఇప్పుడు సురేందర్కి యాక్సిడెంట్ జరిగింది, కానీ మీరు డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు. జోదం ఆడుతాడు ఇతనా? అవును. ఏయ్, నీ జోదం ఆట వల్ల మీ అన్నయ్యలిద్దరిని నువ్వే చంపేశావా ఏంటి? ఏం మాట్లాడుతున్నా సార్? మీరు డైరెక్ట్గా నన్ను హంతకుండే చేసేస్తున్నారు. మరి మీరు నన్ను అనుమానించే కంటే మీరు వెళ్ళి వాడి హీరోయిన్ స్మితాని అడగండి. స్మితానా? అవును, స్మితా సంవేల్. తను నరేంద్రకి గర్ల్ ఫ్రెండ్. చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. వాడు కోరుకుంటే చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు, కానీ వాడికి దొరికింది ఒక పిల్లాడికి తల్లి సార్. ఆమెను ఎప్పుడు కలిశారు? 5 ఏళ్ల క్రితం ఆ సలూన్లో. సార్ ఇప్పుడు తనకి ఫేషియల్ చేస్తున్నాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేను ఆల్రెడీ తన అందానికి పడిపోయానని వెళ్ళి తనతో చెప్పండి. బ్యూటీ పార్లర్ లాంటివి తనకి అక్కర్లేదు. సార్ మీరు కాస్త కూర్చోండి. సార్ మీకు ఏదైనా కాఫీ, జ్యూస్ లేదా? నో 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 నో, ఐఎమ్ ఫైన్. ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అరే ఇవన్నీ ఎందుకండి? సుశీల మేడం మాకు చాలా ముఖ్యమైన కస్టమర్. అలాంటప్పుడు వాళ్ళ హస్బెండ్ ని గౌరవించడం మా బాధ్యత. మిమ్మల్ని చూస్తుంటే ఒక విషయం బాగా తెలుస్తోంది. మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. సుశీల చాలాసార్లు బెదిరించింది. తను ఈ ఎఫ్ఐఆర్ని వదులుకోలేదంటే రాశిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది. వెళ్తే ఏంటట? ఏంటి మన బంధాన్ని మర్చిపోతావా? నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఇలా చూడు సుమిత, నాకు పెళ్ళయిందన్న విషయం నీకు ముందే తెలుసు. ఇప్పుడు సుశీలాకి అంతా తెలిసింది. నా కుటుంబాన్ని నేను కాపాడాలి. ఇంకా చెప్పాలంటే మనిద్దరికి ఒకరికొకరు కావాల్సి వచ్చింది. ఇప్పటికే ఇంకా ఒక కేసు జరుగుతోంది. ఇంకా 4 కేసులు కూడా నేను పెట్టగలను. చీటింగ్, రేప్, ఫ్రాడ్, బ్లాక్ మెయిలింగ్. నమ్మలేకపోతున్నావు కదా? సుమిత ఏంటి నువ్వు? సార్ ఆ స్మిత చాలా మోసగత్తె సార్. నరేంద్రని బాగా ఇరికించేసింది. స్మిత? నా పేరు స్మిత. నరేంద్ర యాదవ్కి నేను 2వ భార్యని. నా కొడుకు విజయ్ ఆయనకు పుట్టిన బిడ్డే. ఇలా చూడండి, నాకంటూ అసలు ఏమీ వద్దు, కానీ ఆయన నా కొడుక్కి ఇవ్వాల్సిన హక్కులన్నీ ఇవ్వాలి. నా కొడుకు నరేంద్రనికి మొదటి కొడుకు. ఆ లెక్క బట్టి చూస్తే నరేంద్ర ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు నా బిడ్డకు మాత్రమే చెందుతాయి. ఇప్పుడు మీరు అంటే పబ్లిక్ నాకు సపోర్ట్ చేయాలి. మీరే నాకు న్యాయం చేయగలరు.
వావ్ సూపర్, నువ్వు చాలా అద్భుతంగా నటించావు. నేనే చేశాను నాన్న. లైఫ్లో అందరికీ కూడా యాక్టింగే కదా ముఖ్యం. ఇప్పుడు నువ్వే చూడు, ఈ కన్నీళ్లే మనల్ని గెలిచేలా చేస్తుంది. ఏ పిల్ల, కొంచెం ఇలా రావే. రా. సరే సరే, నువ్వు రాకపోతే నేను లోపలికి వచ్చేనా? చెప్పవే అంటే. ఏయ్! 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 నా అందాల బంగారు బొమ్మ ఎక్కడ దాక్కున్నావు? ఏ పిల్ల, ఏ పిల్ల, అరే రే 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 రే, నా బంగారు బొమ్మ రావే. రా 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 రా. ఎందుకు భయపడుతున్నావు? ఒంటరిగా ఉన్నావా? నాన్న వస్తారు, భోజనం తేయడానికి వెళ్ళారు. అరే నీకు నేను సూపర్ భోజనం ఇప్పిస్తాను. రా, వెళ్దారా, వెళ్దారా. రా, 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 రా. ఏయ్! శబ్దం చెయ్యకూడదు, నోరు మూసుకొని ఉండాలా. ఏయ్! ఏయ్! ఎక్కడికి పారిపోతావే? ఇవాళ నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాన్న ఎక్కడున్నారు? భయంగా ఉంది. సో ఇలా చూడండి, ఇది స్మితా సమేల్, నరేంద్ర యాదవ్ గర్ల్ ఫ్రెండ్. నా బిడ్డ నరేంద్రనికి తొలసూరు బిడ్డ. ఆ లెక్క బట్టి చూస్తే నరేంద్ర ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు నా బిడ్డకు మాత్రమే చెందుతాయి. ఓ, ఇప్పుడు మేడంకి సురేంద్ర ప్రాపర్టీలో భాగం కావాలనుకుంటా. సార్ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అలాగే జస్టిస్ ని స్మిత మేడం వైరల్ చేస్తున్నారు. సరే, ఈ ప్రచారంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. మేడం, మీరు ఒక వీడియో చేశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. సార్, నేను నా బిడ్డ హక్కు కోసం పోరాడుతున్నాను. మీ అబ్బాయి వయసు ఎంత? 17. 5 ఏళ్ల క్రితం నరేంద్ర గారు స్కామ్ చేసి యూపీ నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు మీరు ఆయన్ని కలిశారు. మరి 5 ఏళ్లలో ఎంత పెద్ద కొడుకు పుట్టాడా? సార్, ఈ ఇన్ఫర్మేషన్ తప్పు. 20 సంవత్సరాలుగా నరేంద్రనికి నాకు సంబంధం ఉంది. అండ్ మేము కలుసుకున్నాం, లవ్ చేసుకున్నాం. వీడు తన బిడ్డే. హా. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. ఇవి చూడండి, ఇందులో ఆయన పేరు కూడా ఉంది. ఇదేంటి, ఇది ఆధార్ కార్డా? మేడం, విదేశాల నుంచి మన దేశంలోకి ప్రవేశించి ఫేక్ పాన్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు రెడీ చేస్తున్నారు. ఫేక్ తండ్రిని చేయడం కష్టమే ఉంది. ఏవయ్యా, నువ్వు అందరినీ అనుమానిస్తావా? ఆధార్ కార్డుని ఎవరైనా ఫేక్ చేస్తారా ఏంటి? లేదు లేదు, ఇవి కరెక్టే అయి ఉండొచ్చు. మీరు ఓ పని చేయండి, కోర్టులో కేసు నిలబడుతుంది. అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవడానికి DNA టెస్ట్ చేయించుకోవాలి. నరేంద్ర ఇతని తండ్రిని అక్కడ ప్రూవ్ అవ్వాలి. అప్పుడు ప్రాపర్టీ దక్కుతుంది. ఒక నిమిషం సార్, అందుకు మనకి నరేంద్ర కావాలి కదా. అరే, ఆయన ఎక్కడున్నాడో ఈవిడికి తెలుసు. ఎక్కడున్నారు? లేదు సార్, ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. ఒకవేళ తెలుసుంటే ఆ వీడియో నేను పెట్టనుగా. ఒకవేళ ఆయన మీరేమైనా బ్లాక్మెయిల్ చేస్తారేమోనని దాక్కునుంటారా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. నేను నిజమే చెప్తున్నాను, నాకు తెలీదు సార్. సార్, సురేంద్ర యాదవ్ వీల్నామా చెక్ చేశాను. సురేంద్ర యాదవ్ మర్డర్ తర్వాత ప్రాపర్టీ మొత్తం నరేంద్ర యాదవ్కి సంక్రమిస్తుంది. ఇందులో ఇద్దరికి ప్రయోజనం ఉంది. ఒకరు స్మిత, రెండవది నరేంద్ర తమ్ముడు విజేంద్ర. కానీ ఖాన్ నరేంద్ర మొహంలో తన బ్రదర్ మరణించినందుకు, ఇంకో బ్రదర్ కనిపించకుండా పోయినందుకు బాధ ఏం కనిపించడం లేదు. ఇంకోసారి బాగా చెక్ చేయండి, కొంచెం అనుమానంగా ఉంది. ఒకవేళ తన ఇద్దరు బ్రదర్స్ ని ఇతనే ఏదైనా చేసి ఉండొచ్చేమో. సార్, నేను ఆ స్మిత గురించి ఎంక్వైరీ చేశాను. తనకు విడో. ఆ పిల్లాడు ఖచ్చితంగా నరేంద్ర కొడుకు కాదు. నరేంద్ర యాదవ్ కనిపించకుండా పోవడాన్ని తను ఉపయోగించుకుంటోంది DNA టెస్ట్ లేకుండా చేయడానికి. ఒక నిమిషం. పాటిల్ చెప్పవయ్యా, ఎలా ఉన్నావు? సార్, నేను సూపర్గా ఉన్నాను. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ షోలాపూర్లో ఒక డెడ్ బాడీ దొరికింది సార్. మీ SIT నుంచి కూడా ఒక ఫైల్ వచ్చింది సార్. నరేంద్ర యాదవ్. నాకు తెలిసి ఈ బాడీ అదే అనుకుంటున్నాను. ఏంటి? అవును సార్, ఈ బాడీ చేతి మీద ఒక టాటో ఉంది సార్. ఆ టాటో బాగా కరెక్ట్గా కనబడుతుంది. సరే, మేము బయలుదేరి వస్తున్నాం. అలాగే సార్. ఖాన్ సార్,
హర్షతో సుశీల్ యాదవ్ని తీసుకురమని చెప్పు. మనం సోలాపూర్ వెళ్ళాలి. ఓకే సార్. పద. మీరు ఆయన్ని గుర్తుపట్టగలరా? లేదు. హర్ష, ఏమండి, ఇది ఆయన బాడీనే. ఏమండి? తల మీద వెప్పంతో కొట్టారు సార్. అది రాయి ఉండొచ్చు, కానీ గొంతు కోసారు సార్. మర్డర్ అయ్యి 5-6 రోజులైంటు సార్. 5-6 రోజుల క్రితం జరిగిందా? అయితే కోలాపూర్లో మొబైల్ ఎలా యాక్టివ్లో ఉంది? మర్డర్ స్పాట్లో ఏదైనా దొరికిందా? సార్ పగిలిపోయిన ఒక గోగులు దొరికింది సార్. దాని మీద రక్త మరకలు ఉన్నాయి. అదే ఫారెన్సిక్ పంపించాం. అది ఈయన బ్లడే సార్. మా అమ్మాయి రాశి ఎక్కడుంది? ప్లీజ్. నరేంద్ర బాడీ ఇక్కడ దొరికిందంటే రాశి ఇక్కడే ఎక్కడో ఉండాలి. శాంతారాం, గణేష్ బాబు, లోకల్ పోలీసుని తీసుకుని రాశిని వెతకండి. సార్, కార్ లీడ్ దొరికింది. ఏ కార్తో అయితే సురేంద్ర యాదవ్ని యాక్సిడెంట్ చేశారో ఆ కార్. సార్, యాక్సిడెంట్కి కొన్ని రోజుల క్రితం 4 డాక్టర్ల కార్లు దొంగిలించబడ్డాయి. కలర్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఈ కారు దొరికింది. ఇది 4 రోజులకు ముందు దొంగతనానికి గురైంది. ఖాన్, ఈ యాక్సిడెంట్ జరిగి 6 నెలలు అవుతోంది. ఈ పాటికి ఈ కార్ పార్ట్స్ ని విడివిడిగా మార్కెట్లో ఎక్కడో అమ్మేసి ఉంటారు. అయినా సరే ఈ కార్ డీటెయిల్స్ ని సర్క్యులేట్ చేయించు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సార్, సుశీల ఎందుకో కాల్ చేసింది. సోలాపూర్లో తనకి మామిడి తోట ఉందంట. ఆ విషయం చెప్పడం మర్చిపోయింది. అలా అయితే రాశి అక్కడ ఉండే అవకాశం ఉంది. ఓ పంచే, సంగ్రామ్, గణేష్ ని లొకేషన్ కి పంపించు. ఎస్ సార్. బంగారం, ఇలా చూడు, నీకేం తీసుకొచ్చాను? మటన్ బిర్యానీ. ఇలా చూడు, నేనేం చెయ్యను. నీకు నేను ప్రేమ చూపిస్తాను. వద్దు, నువ్వు చాలా చెడ్డవాడివి. నీలాంటి వాళ్ళ గురించి మా అమ్మ చాలా చెప్పారు. ప్రేమతో నిన్ను వర్కౌట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఎలా నడుచుకోబోతున్నానో చూడు. కాపాడండి. రావే, రా బయటికి, రమ్మంటే. రాసి, నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదమ్మా. రియల్లీ చాలా థ్యాంక్స్ అండి మీకు. ఏమండి, ఇది మా బాధ్యత అండి. అమ్మా రాశి, మీ నాన్న ఏమన్నారు? భోజనం తెస్తానని అని చెప్పి వెళ్ళారు, కానీ ఆయన రాలేదు. కొంచెం పని మీద శ్రద్ధ చూపించండి అయ్యా. అర్థమైందా? ఓకే సార్. కేల్కర్ సార్. సార్, నరేంద్ర యాదవ్ ముంబై వదిలి వెళ్ళిపోయిన రోజు ముందుగా తన వైఫ్ ఉండే ఏరియాకి వెళ్ళాడు సార్. అక్కడి నుంచే తన కూతుర్ని తను కిడ్నాప్ చేశాడు సార్. సార్, నేను కూడా క్రాస్ చెక్ చేశాను. మన సస్పెక్ట్ లిస్ట్లో ఆ విజయేంద్ర యాదవ్ ఉన్నాడు కదా సార్. అప్పుడు వాడు కూడా ఆ ఏరియాలోనే ఉన్నాడు సార్. మిగతా సస్పెక్ట్స్ ఎవరు ఆ ఏరియాలో లేరు సార్. సార్, వాడు మన దగ్గర నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా దాచాడు సార్. నిన్నే విజయేంద్ర యాదవ్ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఒక పెద్ద అమౌంట్ పడింది సార్. అలాగా? అవును సార్. కనిపెట్టండి ఎవరు ట్రాన్సాక్షన్ చేశారో. ఎస్ సార్. సార్, ఇది నరేంద్ర పిఎం రిపోర్ట్. మర్డర్ 16 నవంబర్ 12 నుంచి 1 గంట మధ్యలో జరిగింది. ముందు ఒక రాయితో తల బద్దలు కొట్టారు, తర్వాత కత్తితో గొంతు కోసేశారు. ఈ నరేంద్రని ఎవరు మర్డర్ చేశారో వాళ్ళని మర్డర్ చేయడానికి ముందు ఎవరో ఫాలో చేశారు. ఓ పని చేయి, సైబర్ బాబుతో కార్ సీసీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్పు. అలాగే సీసీటీవీలో ఇంకొకటి చెక్ చేయమను. అతని కారు వెనక వెళుతున్న 100 వెహికల్స్ ని, ముందు వెళుతున్న 10 వెహికల్స్ ని, వీటిల్లో కామన్ వెహికల్స్ లిస్ట్ బయటికి తీయండి. సార్, ఇంకొక విషయం, సురేంద్రని ఏ కార్తో యాక్సిడెంట్ చేశారో పూణేలో అమ్మాలనుకున్నారు. ఆర్టీఓ నుంచి డాక్యుమెంట్ వచ్చింది. ఓ పని చేయండి, బండిని ఎవరు కొన్నారో ఎవరు అమ్మారో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్.
నీకు చాలా అన్యాయం జరిగింది సుశీల. మా కుటుంబం అలాగే నీ కుటుంబం అందరూ పోయారు. ఇప్పుడు మనకి మనమే తోడుగా ఉండాలి. నువ్వు రాశితో ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలుగుతావు? నేను ఒక పని చేస్తాను. నేను ప్రియాంకని తీసుకుని ఇక్కడికే వచ్చేస్తాను. అందరం కలిసే ఉందాం. అదేమీ వద్దు. నేను నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకోగలను. పిన్ని ప్లీజ్ చెప్పేది వినండి. మీరిక్కడ ఒంటరిగా అది రాశితో. చూసావా, తను కూడా చెప్తోంది. అవును. అరే విజయ్ బ్రదర్, ఎప్పుడైతే మీకోసం వెతుకుతామో అప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీకు ఇంకా ఏం కావాలి? లెక్క. బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి లెక్క కావాలి. అదంతా నేను మీకు ముందే చెప్పాను. అది నేను సేవ్ చేసుకున్న డబ్బు. నువ్వు చెప్పేది అబద్ధం. అది ప్రాపర్టీ అమ్మితే వచ్చిన డబ్బు. మీ బ్రదర్ సురేంద్ర ప్రాపర్టీ ఇల్లీగల్గా అమ్మేశావు. దాని తాలూకు డబ్బే అది. మాట్లాడండి. లేదు, అంత ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదో దాస్తున్నారు. 17వ తారీఖున మీరెందుకు నరేంద్రను ఫాలో చేశారు? తీసి మాట్లాడమ్మా. అగస్టియు, నేను తర్వాత మాట్లాడతాను. నాన్నతో ఉన్నాను. చూడండి, మేము తన వెంట పడలేదు. మేము తనని డబ్బులు అడగడానికి వెళ్ళాం అంతే. కానీ తను కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా నేను వెనకాల వెళ్ళలేదు. సార్, మీరు డాక్టర్ గారిని దొంగిలించింది ఎవరో తెలిసిపోయింది. చూడు, ఈ కార్డు చూడు. ఈ కార్ని నువ్వే కదా అమ్మావు. అయితే నువ్వే దొంగతనం చేసుంటావు. సార్, ఆ కారు నాకు చాలా తక్కువ రేటుకు దొరికింది. నాకు కొంత డబ్బు అవసరమైంది, అందుకని కొనుక్కొని అమ్మేశాను. నిజం చెప్తున్నావా? నేను నిజం చెప్తున్నాను సార్. మీరే అనవసరంగా కొడుతున్నారు. వెళ్ళు. కొంతమంది తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సార్, ఆ తుషార్ వేద ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాను సార్. అతని సిస్టర్ ఇప్పుడు రాడార్లో ఉంది. ఎవరు? స్మిత మేడం. పెళ్లికి ముందు మీ పేరు స్మితా కదం. ఇతను మీ బ్రదర్ తుషార్ కదం. ఎక్కడైతే సురేంద్ర మర్డర్ జరిగిందో అక్కడ ఇతని మొబైల్ లొకేషన్ చూపించింది. ఏ కారు వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ కారుని అమ్మేశాడు. నీ తమ్ముడికి నీ మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు పంపించే కాల్ మెసేజ్లన్నీ తాను రికార్డ్ చేస్తూ ఉంటాడు. కరెక్టా తుషార్ కదం? నీ కథ ముగిసింది. నీ కథ మొదలైంది. ఇప్పుడు చెప్పు. నరేంద్ర నన్ను వదిలేయని చాలా భయపెట్టాడు. అందువల్లే తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాను. అది సక్సెస్ అయింది. కానీ అతని పెద్దన్నయ్య సురేంద్రన్ మధ్యలో కలగ చేసుకున్నాడు. ఊరంతా తిరిగేదా? నా తమ్ముడిని బ్లాక్మెయిల్ చేస్తావా? ఇలా చూడు, నా తమ్ముడు వెనకాల తిరగొద్దు, లేకపోతే నీ జీవితం నీ కూతురు జీవితం నాశనం అయిపోద్ది. నాకు అప్పుడు అర్థమైంది. సురేంద్ర చనిపోతే ఆ తర్వాత మొత్తం ప్రాపర్టీ అంతా నరేంద్రకు వస్తుంది. అప్పుడు ఆయన దగ్గర నుంచే నా షేర్ని తీసుకునేదాన్ని. అప్పుడు నేను ఇంకో విధంగా కూడా ఆలోచించాను. అదే అతన్ని చంపేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి కదా. అందుకోసమే నేను తుషార్కి ఈ పనిని అప్పగించాను. నరేంద్రన్ ఎందుకు మర్డర్ చేశావు? లేదు సార్, ఆయన నేను చంపలేదు. ఆయన నాకు ఒక లాటరీ టికెట్ లాంటి వాడు. ఆయన నేనెందుకు చంపుతాను? సార్, ఇది చూడండి సార్. నేను వీళ్ళని తీసుకెళ్ళండి. సార్, నరేందర్ కార్ వెనక వైపు 100, ఎదరవైపు ఏమో 10 సార్. కార్ మొత్తం డీటెయిల్స్ తీశాను సార్. సార్, అందులో 5 కార్లు కామన్ గా ఉన్నాయి సార్. అవి నరేందర్ కార్ కి ముందు వెనక వెళ్తూ ఉన్నాయి సార్. సార్, ఇదే లిస్ట్, ఇంకా ఇదే సీసీటీవీ క్యాప్చర్ సార్. కానీ సార్, ఇది ఏది కూడా మన కేసుతో రిలేట్ అవ్వట్లేదు సార్. ఈ బండి డీటెయిల్స్ బయటికి తీ, అండ్ మొబైల్ లొకేషన్ కూడా. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇక ఏం జరిగినా మంచే జరుగుతుంది. అతి త్వరలోనే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను, సరేనా? మేం కూడా పెళ్లిలో పాల్గొంటాం, కానీ దానికి ముందు కోర్టుకి ఒక డేట్ రావాల్సి ఉంటుంది. ఏంటి? అగస్త్య వర్మ. నరేంద్ర కారు వెనక వెళుతున్న కార్ల డీటెయిల్స్ బయటికి తీసినప్పుడు ఈ పేరే నా ముందుకొచ్చింది. ఈ పేరు ఎక్కడో విన్నానే అనిపించింది. ఆ తర్వాతే గుర్తొచ్చింది. నేను విజయేంద్ర ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ప్రియాంక మొబైల్కి ఓ కాల్ వచ్చింది.
అగస్య నేను తర్వాత కాల్ చేస్తాను, మా నాన్నతో ఉన్నాను. ఎందుకంటే కార్ల లిస్టులో నీ పేరు చూసినప్పుడు సందేహం కలిగింది. ఆ తర్వాత నీ ఫుల్ డీటెయిల్స్ తీసాం. తర్వాత నరేంద్ర మర్డర్ సీన్ మళ్ళీ చెక్ చేశాం. అప్పుడు అక్కడ విరిగిపోయిన ఎక్స్పెన్సివ్ గాగులు దొరికింది. నరేంద్ర బాడీని ఆ చెరువులో విసిరేటప్పుడు కింద పడిపోయిన గోగులు నీదే కదా. నీ ఆన్లైన్ షాపింగ్ నుంచి దాన్ని క్రాస్ చెక్ చేశాం. మేడం, అదిగోండి మీ చెంచా గోపి. మీకు తెలుసు కదా, మీ కాల్ రికార్డులో అతని నెంబర్ ఉంది. అతనే కదా మీకు నరేంద్ర యాక్టివిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఇక మీరు కన్ఫెస్ చేస్తారా లేక? హర్ష, చెప్పవే. సార్ సార్ నేను అంతా చెప్తాను సార్. మా పెద్దనాన్న సురేందర్ మాకేమీ లేకుండా చేశారు. తర్వాత ఆయన మొత్తం ప్రాపర్టీని మా రెండో పెద్దనాన్నకి వెళ్ళిపోయింది. అప్పుడే మాకు తెలిసింది ఆయన చనిపోతే ఆయన మొత్తం ప్రాపర్టీ మా చేతికి వస్తుంది. ఒకరోజు మా నాన్న వచ్చి నరేంద్ర పెద్దనాన్న కొన్ని రోజులు బయటకు వెళ్తారని చెప్పారు. ఎప్పుడు ఆయన ఊరు వదిలి బయటికి వెళ్ళారు. అప్పుడు అగస్య ఫాలో అవుతూ సోలాపూర్ వెళ్ళాడు. అక్కడ ఆయన బయటికి వచ్చిన వెంటనే పాప గురించి ఏమీ తెలీదా? రాషు ఒక ఇంట్లో బంధింపబడింది. ఈ విషయం మాకు తెలిసింది సార్. నేను తన్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించాను, కానీ అక్కడ తాగుబోతులు తిరుగుతూ ఉన్నారు సార్. కాబట్టి నేను రిస్క్ తీసుకోలేదు. అంతటితో అలా వదిలేశాను, ఎందుకంటే తను అలాగే అక్కడ చనిపోతుందని. లేదంటే ఆ తను తాగుబోతులు ఏదైనా చేస్తాడు, చేసి చంపేస్తాడు. ఇదేనా ఆలోచించావు? ఆ పాప నీకు చెల్లెలవుతుంది. లాక్కుపోండి, పడి. రా పద. సురేంద్ర ఎంతో కష్టపడి ప్రాపర్టీని పెంచుకున్నాడు. కానీ అతని ఇద్దరు బ్రదర్స్ కష్టపడకుండా ప్రాపర్టీ కోసం ఆశపడ్డారు. అన్నయ్య అయిన సురేంద్ర చనిపోయాడు. ఇంకో బ్రదర్ కూతురు నరేంద్రని చంపేసింది. మనిషి ఈ ప్రపంచాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నాడు, కానీ తన అత్యాశను మాత్రం కంట్రోల్లో ఉంచుకోవడం లేదు. సార్, ఆశల్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే పోలీసుల పని సగం తగ్గిపోతుంది కదా. మన తలరాత ఏమైనా బాగుందా?